హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ, అలాగే క్యూట్ రొమాంటిక్ స్టోరీ అయి ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి వెన్న ఉంటుంది. తను ఒక చిన్న విలేజ్లో, అది కూడా ఒక కొడుకుతో ఉంటే నైట్ టైం అనుకోకుండా తన డోర్ అనేది ఎవరో నాక్ చేస్తారు. అది ఎవరా అని హీరోయిన్ భయపడిపోతున్న డోర్ ఓపెన్ చేసేసరికి అందులో మన మెయిన్ లీడ్ అయిన హీరో అనేది డోర్ బయట నుంచి కిందికి పడిపోతాడు. తన పేరు వచ్చేసి హే ఉంటుంది. తను ఒక మాఫియా బాస్ కూడా. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే హీరో ఉండి, నువ్వు నన్ను అసలు ట్రీట్ చేయాలి, అలాగే నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి కూడా చెప్పడానికి వీల్లేదని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో హీరో పైన ఉన్న డ్రెస్ అలాగే వాచ్ నన్ను చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజంగానే తను చాలా ఒక రిచ్ పర్సన్. తన్ని కనుక నేను సేవ్ చేశాను అనుకో, తను మాత్రం నా కొడుకు ఫీజు అలాగే మా మదర్ హెల్త్ ప్రాబ్లం తీస్తారని చెప్పి అలాగే తను అనేది ట్రీట్ చేస్తూ ఉంటే హీరో ఏమో ఒక్కసారిగా తన దగ్గర ఉన్న గన్ తోటి, నేను ఇక్కడున్న విషయం ఎవరికైనా కానీ తెలిసిందనుకో నీ సంగతి చెప్తానని అంటూ ఉంటే, ఎందుకంటే డోర్ బయట అనేది చాలా మంది డోర్ కొడుతూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఫస్ట్ హీరోయిన్ దాచిపెట్టి తన బయటకు వచ్చేసి, ఇక్కడ నా హస్బెండ్ ఉన్నారు, ఎవరైనా లోపలికి రావాలని చూస్తే తను ఖచ్చితంగా చంపేస్తాడు అన్నా కానీ వెన్నుకోకుండా కొంతమంది బలవంతంగా డోర్ అనేది కొడుతూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ ముగ్గురు అనేది ఒక రౌడీస్ లాగా ఉంటారు. అది చూసిన హీరోయిన్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నేను పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ విలేజ్ ఆంటీ వచ్చి, ఏమైందమ్మా, ఎవరు వీళ్ళంతా కూడా అని చెప్తూ ఉంటే, నాకు తెలియదు అంటే అన్నా కానీ వాళ్ళ ముగ్గురు కూడా లోపలికి వెళ్తే, ఇంకొకసారి గట్టిగా అరిచావనుకో చంపేస్తామని చెప్పి వాళ్ళ ఇల్లు మొత్తం కూడా సెర్చ్ చేస్తూ ఉంటే అప్పుడు తన కొడుకు ఏడుస్తూ బయటకు అనేది రావడంతో తను అనేది హక్ చేసుకుని, ఏం కాదు నాన్న, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్తుంది. అలా వాళ్ళ ముగ్గురు కూడా చెక్ చేశాక అక్కడ ఎవరు కూడా లేరని తెలిసి వెళ్ళిపోతే ఆ ఆంటీ ఏమో, నీకు చెప్పాను కదా తల్లి, నీకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయాయి, ఒకరిని పెళ్లి చేసుకుని నా కజిన్ కొడుకు చాలా బాగుంటాడు అని పెళ్లి చేసుకుంటే నువ్వే వినట్లేదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఈ ముసల్దాంది ఒకటి ఎప్పుడు కూడా ఒక గొడవ అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి అప్పుడే హీరో కూడా ఫస్ట్ టైం ట్రీట్ చేసుకొని బయటకు వచ్చింటాడు. కానీ ఆల్రెడీ తనకి కొంతమంది రౌడీస్ డ్రగ్ ఇవ్వడంతో హీరోయిన్ బలవంతంగా తన దగ్గరికి లాక్కుంటూ ఉంటే హీరోయిన్ ఏమో, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తూ ఉంటే, నీకు కావాల్సిన మనీ నేను ఇస్తాను, కానీ నాతో స్పెండ్ చేసి చాలు ఈ రోజు నైట్ అని చెప్పేసరికి హీరోయిన్కి కూడా మనీ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండడంతో ఆ రోజు నైట్ అనేది హీరో తోటి స్పెండ్ చేసేస్తుంది. అప్పుడే హీరో తన ఫోన్ అనేది హీరోయిన్కి వచ్చి, ఇందులో నీ అకౌంట్ యాడ్ చే, నేను నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అని ఇచ్చేసరికి హీరోయిన్ మనీ ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తే తన అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. ఈ విషయం కనుక హీరోయిన్కి చెప్తే ఖచ్చితంగా తను చంపేస్తుందని, అదేం లేదు, నేను ఇక్కడ కొద్ది రోజులు ఉండాలనుకుంటున్నాను, నా పని అయిపోయాక ఖచ్చితంగా నీ మనీనికి వడ్డీతో సహా చెల్లించేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే హీరోయిన్ కోపంగా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని గట్టిగా అరిచేసరికి హీరో ఏమో తన దగ్గర ఉన్న గన్ తీసుకుని హీరోయిన్ బెదిరించిన వెంటనే తను సైలెంట్ అయిపోతుంది. అప్పుడే హీరో తన దగ్గర ఉన్న వాచ్ చూసి, ఇదిగో ఈ వాచ్ 3 మిలియన్ ఉంటుంది, కావాల్సింటే నీ దగ్గర పెట్టుకో, ఎందుకంటే నేను మనీ ఇచ్చేదాకా, కానీ దీన్ని అమ్మడానికి మాత్రం అసలు నేను ఒప్పుకోనని చెప్పేసరికి హీరోయిన్ ఏమో, ఎలాగైతే నేను కొద్ది రోజుల తర్వాత ఈ వాచ్ నేను అమ్ముకోవచ్చు, అలాగే నాకు కూడా మనీ వస్తాయని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలానే లోపలికి వెళ్తూ ఉంటే హీరో ఏమో, నాకు చాలా ఆకలిస్తుంది, నాకంటే చాలా మంచి ఐటమ్ ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో వాటితో సంబంధం లేదనేటట్టు వెళ్ళి తన కొడుకు దగ్గర పడుకుని ఉంటుంది. అప్పుడే బాబుకు మెలకు వచ్చి చూసేసరికి తనకు ఒక హ్యాండ్సమ్ అంకుల్ కనిపించిన వెంటనే తన దగ్గరకు వెళ్ళి, డాడీ మీరేనా, ఎన్ని రోజులు ఎక్కడ వెళ్ళిపోయారు, నాకు తెలుసు నా పైన కోపంతో రాలేదేమో, ప్లీజ్ డాడీ నన్ను వదిలిపెట్టి ఇంకెప్పుడు కూడా వెళ్ళొద్దండి, మాతో పాటే ఉండండి అని చెప్తూ ఉండేసరికి హీరో ఏమో, వీనికి ఏం పిచ్చి పట్టిందా ఏంటి, ఇలా మాట్లాడుతున్నాడని సైడ్కి వెళ్ళిపోతూ ఉంటే బాబు గట్టిగా ఒక కాళ్ళ అనేది హక్ చేసుకొని, ప్లీజ్ డాడీ నేను కూడా మీతో పాటు వస్తానని గట్టిగా అరుస్తూ ఉంటే, ఒరే బుడ్డోడా, నేను మీ డాడీని కాదురా, నన్ను అంకుల్ అని పిలువురు అన్నా కానీ లేదు, మీరు మా డాడీనే, నాకు తెలుసు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అది చూసిన హీరోకి పిచ్చి కోపం వచ్చేసి, వస్తే నువ్వు లేవవే, ఎంతసేపు అలానే పడుకుంటావు, నీ కొడుకు నా తలకాయ తింటున్నాడు అన్నా కానీ హీరోయిన్కి అస్సలు మాటలు రావు. అప్పుడేమో హీరో ఉండి గట్టిగా బాబుని ఎత్తుకొని గర్రం తిప్పుతూ ఉంటే, డాడీ నిజంగానే మీరు భలే గేమ్స్ ఆడుతున్నారు తెలుసా, మీలాగా ఎవరు కూడా ఆడలేరు, మీరు మా బెస్ట్ డాడీ, ప్లీజ్ డాడీ అలానే గేమ్స్ ఆడండి అని అంటూ ఉంటే మెలకు వచ్చిన హీరోయిన్ ఏమో, వాడు చిన్నపిల్లడు, ప్లీజ్ తను వదిలిపెట్టేసే, తనకి అలాంటివి ఏమీ కూడా తెలియదని చెప్పేసరికి, ఇంకొకసారి చెప్పు నీ కొడుకుడికి నన్ను డాడీ అని పిలవద్దని అనేసరికి హీరోయిన్ కూడా సరే అనేస్తుంది. తర్వాత ఆ బాబుని తన దగ్గరకు తెలుసుకొని, తను మీ డాడీ కాదు, కేవలం ఒక స్ట్రేంజర్ మాత్రమే అని చెప్తూ ఉండేసరికి హీరో కూడా అలారా దారికని చెప్తాడు. అలాగే హీరో వెళ్తూ, నాకు చాలా ఆకలిస్తుంది, నాకు ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేయమని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో సరే అంటుంది. కానీ బాబు ఏమో, మమ్మీ నిజంగానే తను మా డాడీ కాదా, ఎందుకు మరి మన
తనతో పాటే ఉంటున్నాడు మమ్మీ, తను నిజంగా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో మీ డాడీ ఆల్రెడీ చనిపోయాడని చెప్పాను కదా, చనిపోయాడంటే చనిపోయినట్టు ఇంకేం మాట్లాడకూడదని చెప్పి తన కోసం అనేది ఒక నూడిల్స్ అనేది చేసి హీరోకి ఇచ్చేసరికి హీరో ఏమో ఇవన్నీ ఎవరైనా మనిషి అనేవాడు తింటాడా ఏంటి, ఇలానైనా ఫుడ్ ప్రిపేర్ చేసేది, నీకు వంట కూడా చేయడం రాదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో సైడ్కి వెళ్ళి నీకేం తెలుసు, నా బాధలన్నీ నాకు మాత్రమే తెలుసు, నా దగ్గర మనీ కూడా లేవు, అలాంటప్పుడు నీకు అంత మంచి ఫుడ్ ఐటమ్స్ నేను ఎలా పెట్టాలని మనసులో తిట్టుకొని బాబుని తీసుకొని అక్కడి నుంచి షాపింగ్ అనేది వెళ్తుంది. అలా వెళ్తూ ఉండేసరికి బాబుని నిజంగానే మమ్మీ ఆ డాడీ చాలా బాగున్నాడని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా వాళ్ళకి కావాల్సిన కొన్ని గ్రోసరీస్ అన్ని కూడా తీసుకొని మనీ స్కాన్ చేస్తూ ఉండేసరికి తనకి అప్పటికే చాలా మనీ అయిపోయి ఉంటుంది. అలా ఫుడ్ అన్ని కూడా తీసుకుని వస్తూ ఉంటే హీరోని వంట చేసావా అని చెప్తూ ఉండేసరికి అలాగే నాకు డ్రెస్ తీసుకురమ్మన్నాను కదా అని చెప్పేసరికి అదేదో విలేజ్ లో ఉండే వాళ్ళు డ్రెస్సెస్ లాంటిది ఒక డ్రెస్ హీరోయిన్ తీసుకొస్తుంది. అది చూసిన హీరో ఉండి డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు, నేను అసలు వేసుకోనంటే నువ్వు కాకపోతే నీ ఇష్టం, నా దగ్గర బడ్జెట్ లేదో తీసుకొని వచ్చానని చెప్పేసరికి తప్పక ఇంక హీరో అదే వాటిని తీసుకొని వచ్చేస్తాడు. అప్పుడే బాబాయ్ మాకున్న ఫేక్ గన్ తోటి హీరోతో ఆడుకుంటూ ఉంటే హీరో ఏమో వెంటనే ఆ గన్ లాక్కొని ఇంకెప్పుడైనా నన్ను డాడీ అని పిలిచావనుకో దీంతో షూట్ చేస్తా జాగ్రత్త అని చెప్పేసరికి పర్లేదు డాడీ ఇది కూడా చాలా ఫన్నీగా ఉంది గేమ్ అని చెప్పేసరికి ఒరే బుడ్డోడా నేను చెప్పేది సీరియస్ రా, కొంచెం నా మాట నమ్మురా అన్నా కానీ బాబాయ్ మా అస్సలు పట్టించుకున్నట్టు నవ్వుకుంటున్న హీరోతో ఆడుకుంటూ ఉంటాడు. అది చూసిన హీరో కూడా అవన్నీ ఏం చేయాలో తెలియక అలానే చూస్తూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న స్మెల్కి చాలా టెంప్ట్ అయ్యి తన దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఆల్రెడీ ఫుడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్తూ ఉంటే నీ హస్బెండ్ నీకు డివోర్స్ అయిపోయి అన్నారు నిజంగానే చనిపోయాడా ఏంటని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో తన హస్బెండ్ తను చీట్ చేసింటాడు, కేవలం హీరోయిన్ ని వాళ్ళ నాన్న మనీ కోసం అమ్మడం తోటి తనని చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. కానీ తన హస్బెండ్ ఏమో వేరే అమ్మాయితో కలిసి చూడడం తోటి తను డివోర్స్ తీసుకుని ఎవరికి కూడా కనిపించకుండా ఒక చిన్న విలేజ్ కి అనేది వచ్చి ఉంటుంది. ఆ విషయం హీరోకి చెప్పడం ఇష్టం లేక అవును నాకు నా హస్బెండ్ నిజంగానే చనిపోయాడు, అలాగే ఇప్పుడు నీతో స్పెండ్ చేసిన పర్సన్ వచ్చేసి 6th మెంబర్, నేను ఆల్రెడీ 5 members తో స్పెండ్ చేశానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో నీకు కొంచెం కూడా సిగ్గు లేదా, ఎవరైనా ఒక అబ్బాయితో ఇలా మాట్లాడతారని చెప్పేసరికి హీరోయిన్ కూడా అంతే మాత్రం తగ్గకుండా నువ్వే అడిగావు కదా అందుకే నీకు చెప్పానని అంటూ మనసులో మాత్రం నీకేం తెలుసు ఇది నాతో ఫస్ట్ టైం స్పెండ్ చేయడం, అది కూడా నువ్వే ఫస్ట్ మెంబర్, నా హస్బెండ్ అవా తను ఎవరో కూడా నాకు తెలియకుండానే అయిపోయిందని కోపంగా తిట్టుకుంటుంది. అలా వాళ్ళంతా కూడా తినడానికి వచ్చినేసరికి మీట్ బౌల్స్ అనేది కేవలం 5 వేసి ఉంటుంది, అందులో 4 మొత్తం కూడా హీరోని తినేసరికి అది చూసిన హీరోయిన్ ఇవన్నీ నా కొడుకు కోసం చేశాను నువ్వెందుకు తిన్నావు, నీకు కేవలం 1 మాత్రమే అని చెప్తూ ఉంటే బాబేమో తన మీట్ కూడా హీరోకి ఇవ్వబోతూ ఉంటే హీరో అదేమొద్దని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్తే ఆ మాట విన్న హీరో వెంటనే తన దగ్గర ఉన్న ఇంకొక మీట్ కూడా బాబుకే వేసేసరికి బాబు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత హీరోయిన్ ఏమో తన గిన్నెలన్నీ కూడా వాష్ చేస్తూ ఉంటే అప్పుడే బాబు వచ్చి అమ్మ డాడీకి పాయిజన్ అయింది ఒకసారి చూదురా మమ్మీ అని చెప్పేసరికి ఏంటని వెళ్ళి చూసేసరికి హీరో ఏమో మొత్తం కూడా బాడీ రెడ్డిష్గా అయిపోయి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఏమైందని చెప్పేసరికి నాకు పీనట్స్ అంటే అలర్జీ, కొంపతీసా వేసావా ఏంటని చెప్తూ ఉంటే హీరోయిన్ ఆలోచిస్తూ అవన్నీ కూడా ఫుడ్లో వేయలేదు కానీ మీట్లో వేసానని చెప్పేసరికి హీరో కోపంగా ఇదంతా నీ వల్లేనా, అయితే నాకు ఇప్పుడు చూడు ఎలా అయిందని చెప్తూ ఉంటే పర్లేదు పద నేను నిన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్తాను, దగ్గరలోనే క్లినిక్ ఉందని చెప్పి తను అక్కడికి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న డాక్టర్ ఏమో హీరోయిన్ పైన ఒక లాంటి క్రష్ అనేది ఉంటుంది. అలా హీరోయిన్ చూసిన వెంటనే స్మైల్ చేస్తూ నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నాతో పాటు రమ్మని చెప్పేసరికి హీరో ఇక్కడ ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నా కానీ హీరోయిన్ కూడా అంతే అన్కంఫర్టబుల్ గా వెళ్ళడం చూసిన హీరో సైలెంట్ గా వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. డాక్టర్ ఏమో వాటితో పట్టింపు లేదనేటట్టు నాతో రమ్మన్నా కదా నేను కొంచెం మాట్లాడతాను వచ్చేయమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటే బాబేమో డాక్టర్ అంకుల్ ఇక్కడ మా డాడీ ఉన్నాడు చూడండి తను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడని చెప్పేసరికి డాక్టర్ ఆశలన్నీ నిరాశ అయిపోతాయి. అప్పుడే హీరోయిన్ ఏంటని చెప్పేసరికి ఏం లేదు తను కొంచెం అలర్జీ వచ్చింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు, ఆయన నిజంగానే నువ్వు తను పెళ్లి చేసుకున్నావా, తను నీ హస్బెండ్ అని చెప్పేసరికి అవును తన నా హస్బెండ్ ఇప్పుడు ఏంటంట నీకు అని చెప్పి తను అనేది డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్తే బాబేమో చుట్టుపక్కల వెళ్తున్న వాళ్ళందరికీ కూడా చూడండి అంకుల్ మా డాడీ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా, చూడండి గ్రాండ్ మా డాడీ ఎంత బాగున్నాడు అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే హీరో నవ్వుకుంటూ ఆయన సిగ్గుపడుతూ ఎవరు నీకు డాడీ అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా నవ్వుతూ తన వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే హీరోయిన్ ఒక చిన్న బిజినెస్ అనేది అది కూడా ఆన్లైన్ స్టోర్ లా స్టార్ట్ చేసి ఉంటుంది, అది కూడా
కూడా ఏదో కాదనమాట బాయ్స్ అండర్ వేర్స్ అనే సేల్ చేయడం. అందులో కొంతమంది కొన్ని టిపికల్ క్వశ్చన్స్ అడుగుతున్నా కానీ చాలా ఓపికగా వాటన్నిటికీ కూడా రిప్లై అనేది ఇస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోని నేను ఎందుకు ఆ బుడ్డోడిని ఇలా ఒప్పుకున్నాను, ఆయన మా ఫ్యామిలీలో మా స్టెప్ మదర్ నన్ను ఎందుకు చంపాలని చూస్తుందని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ బుడ్డోడు వచ్చేసి, డాడీ నాకు చాలా నిద్ర వస్తుంది, నన్ను కూడా మీతో పాటు పడుకోబెట్టుకొని అన్నాక అంటాడు. ఆ మాట విన్న హీరో వద్దన్నా కానీ బలవంతంగా తను అలానే పడుకునేసరికి ఇంకేం చేయాలో తెలియక ఆ బుడ్డోనితోటి మాట్లాడుతూ జోకొడుతూ నిద్రపోపిచ్చేస్తాడు. హీరోయిన్కేమో తన కొడుకు ఎక్కడ కూడా కనిపించకపోయేసరికి హీరో ఏం చేశాడని లోపలికి వెళ్ళి చూస్తే తన కొడుకు చాలా ప్రశాంతంగా హీరో వాళ్ళు పడుకోవడం చూసి, సర్లే తనని కొద్దిసేపు పడుకోబెట్టు, తర్వాత మీకు అందరి కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఏమో బయటకు వచ్చి నవ్వుకుంటూ ఉంటుంది. అలా తన వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అలా ఫుడ్ అంతా కూడా రెడీ అయి బయట పెట్టి మళ్ళీ వాళ్ళని లేపుదామని వెళ్ళి చూసేసరికి అక్కడ వాళ్ళిద్దరు కూడా కలిసి గేమ్స్ అనేది ఆడుతూ ఉండేసరికి హీరోయిన్ అది చూసి చాలా క్యూట్ గా కనిపించడంతో నవ్వుకుంటూ ఉంటే హీరో ఉండి నవ్వింది చాలు, నీ కొడుకు చాలా నాయిస్ చేస్తున్నాడు తెలుసా, గట్టి గట్టిగా అరుస్తున్నాడు, ఇంకెప్పుడు కూడా నా పైన ఇలా గేమ్స్ ఆడడానికి ఒప్పుకోను అని చెప్పేసరికి హీరోయిన్ ఇది నా ఇల్లు, నేను రెంట్ ఇస్తున్నాను, అలాగే కేవలం నాతో పాటు ఉంటున్నావు అంతే తప్ప అంతకు మించి ఇంకేం లేదు, నా కొడుకు ఏం చేసినా కానీ భరించాల్సిందని చెప్తూ ఉంటే అప్పుడే బాబుండి, మమ్మీ డాడీ మీ ఇద్దరు మళ్ళీ గొడవ పడుతున్నారు, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా సపరేట్ వెళ్ళిపోతారు. తర్వాత అంతా కూడా కలిసి తింటూ ఉంటే అప్పుడే బాబుండి, డాడీ నాకు అవి తినాలున్నాయి, ప్లీజ్ నాకు పీల్ చేసి ఇవ్వరని చెప్పేసరికి హీరో కూడా సరే అని తన కోసం పీల్ చేసి ఇస్తాడు. అంతేకాకుండా మళ్ళీ బాబు, డాడీ నాకు సూప్ తాగాలని ఉంది, ప్లీజ్ నాకు ఈ పోసివ్వరని చెప్పేసరికి హీరో కూడా సరే అని అలానే చేస్తుంటాడు. అది చూసిన హీరో నిజంగానే తనలో చాలా చేంజ్ వచ్చిందని అనుకుంటూ ఉంటే అప్పుడే మళ్ళీ అడగడానికి వెళ్తూ ఉంటే హీరో కోపంగా, ఒరే బుడ్డోడా తినేటప్పుడు అసలు మాట్లాడకూడదురా, సైలెంట్గా తినని చెప్పి వాళ్ళు తినడం కంప్లీట్ అయిపోయాక హీరోయిన్ ఏమో గిన్నెలన్నీ కూడా వాష్ చేస్తూ ఉంటే అప్పుడు హీరో ఒక్కొక్కటిగా తన క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఇవన్నీ నీకు చెప్పాల్సిన పని లేదు, నేను కొంతమంది నుంచి ఇక్కడికి వస్తున్నాను, అలాగే నీ వల్ల నాకు ఇప్పుడు చాలా గాసిప్స్ కూడా అవుతున్నాయి, అందరు కూడా బయట నన్ను చాలా రకాలుగా అనుకుంటున్నారు, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసరికి హీరో, నేను చెప్పానా వెళ్తానని, నా టైం కంప్లీట్ అయిపోయాక నేను ఇక్కడ నుంచి అసలు వెళ్ళనని చెప్తూ ఉంటా, అవునా, కానీ నా దగ్గర కూడా మనీ అంతగానో అస్సలు లేదు, మన ముగ్గురం ఉండడానికి కూడా ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గట్టిగా ఏడుస్తూ చెప్పేసరికి హీరో సైలెంట్ అయిపోతాడు. కానీ హీరోయిన్ ఏమో అందరితో వినకుండా నువ్వు వెళ్తేనే బాగుంటుంది, నేను చెప్పాను కదా అని చెప్తూ ఉంటే హీరో లోపలికి అనేది వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్నా కానీ హీరో ఏమాత్రం పట్టించుకోడు. కానీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే నీకు కావాల్సింది ఏంటి, మనీనే కదా, ఇదిగో ఈ పిన్ తీసుకో, ఇది సేల్ చేస్తే నీకు తగ్గట్టు మనీ వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఆ గోల్డ్ పిన్ అని తీసుకొని అక్కడ నుంచి వెళ్తుంది. తర్వాత హీరోయిన్ మళ్ళీ తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు హీరో అనేది హీరోయిన్ చేసుకుంటున్న ప్లేస్కి వచ్చేసి, ఇదిగో నాకు కూడా అండర్వేర్స్ లేవు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఇది కంఫర్టబుల్గానే ఉంటుంది, కానీ నీకు మాత్రం డబల్ ప్రైస్ అని చెప్పేసరికి హీరో, ఎందుకు, నేను నీకు ఎప్పుడు కూడా మనీ ఇస్తా అన్నాను, కానీ మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఎంత చీట్ చేయాల్సిన పని లేదన్నా కానీ హీరోయిన్ సైలెంట్గా మాట అంటే మాట అని చెప్పేసరికి హీరో, అంటే నువ్వు 5 మెంబర్స్తో బాగానే స్పెండ్ చేసినట్టున్నావని గట్టిగా చెవు పట్టుకునేసరికి హీరోయిన్, అదేం లేదు, నన్ను వదిలిపెట్టేసి నాకు ఎంత పెయిన్ వస్తుందో తెలుసు అని చెప్పేసరికి అప్పుడే హీరోకి అర్థమవుతుంది తనకు అసలు ఎవరితో కూడా స్పెండ్ చేయలేదు ఫస్ట్ టైం తనే అని. అది అర్థం చేసుకుని తన దగ్గరగా హక్ చేసుకుని, అంటే నాకు ఇప్పుడు అర్థమైందని చెప్తూ ఉంటే అప్పుడే బాబు అక్కడికి వచ్చి, అమ్మ ఏమైందని అంటూ ఉంటే, ఏం లేదు పద నాన్న నేను నిన్ను పడుకోబెడతానని బాబుని అనేది పడుకోబెట్టి హీరో దగ్గరికి వెళ్ళి హీరో ఏం చేస్తున్నాడని డోర్ బయట నుంచి చూస్తూ ఉంటే ఒక్కసారిగా హీరో తన లోపలికి లాగేసుకుంటాడు. అది చూసిన హీరో, నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, నన్ను ఎందుకు ఇలా లోపలికి లాక్కున్నావు అని చెప్తున్నా కానీ నువ్వెందుకు వచ్చావు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏడుస్తూ, నాకు చాలా పెయిన్ వస్తుంది తెలుసా, అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నది, ఇప్పుడే వెంటనే నా ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసరికి హీరో ఏమో అవేమీ కూడా తనకు సంబంధం లేదన్నట్టు అక్కడ కూర్చుంటే హీరోయిన్ మళ్ళీ తన ఏడుపని స్టార్ట్ చేస్తుంది. అవును నిజమే, నాకు పెళ్ళైంది, కానీ నా హస్బెండ్ నన్ను చీట్ చేశాడు, తను వేరే అమ్మాయితో ఉన్నాడు, అందుకే అతి కష్టంగా తనతో డివోర్స్ తీసుకొని అలాగే నా హస్బెండ్కి కనిపించకుండా సీక్రెట్గా నేను ఇక్కడ ఉంటున్నాను, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు కూడా నన్నే బ్లేమ్ లేపుతున్నారు, ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ మనీ వద్దు, ఏమీ కూడా వద్దు, నీకు కావాల్సిన నీ వాచ్ కూడా రిటర్న్ ఇస్తానని చెప్పేసరికి హీరో ఏమో, సిగరెట్ తాగుతా అవన్నీ కూడా నాకు సంబంధం లేదు అనేటట్టే వింటూ
అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ అంతగా ఏడ్చడంతో సరేలే ఏడవద్దు, కొద్ది రోజులు మాత్రమే, తర్వాత నేను వెళ్తాను, ఇప్పుడైతే నా దెబ్బకి బ్యాండేజ్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా తప్పక సరే అని బ్యాండేజ్ వేస్తూ ఉంటే మన హీరో ఏమో తన బనియన్ మొత్తం కూడా విప్పైపోతూ ఉండేసరికి హీరోయిన్ నువ్వేం చేస్తున్నావు, ఇది కేవలం నీ బ్యాండేజ్ మాత్రమే కదా, నేను చూసుకుంటాను అన్నా కానీ పర్లేదు ఇలా అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుందని తనతో బ్యాండేజ్ కట్టించుకుంటాడు. తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతే బాబు దగ్గరికి అనేది హీరో వెళ్ళేసరికి బాబాయ్ మా డాడీ కొద్దిసేపు వెయిట్ చేయమని బ్రష్ వేస్తాను చెప్పేసరికి నేనే మీ డాడీని కాదు అంకుల్ అని పిలిచి, అయినా నేను ఇలాంటి స్ట్రేంజర్తో పాటు కలిసి స్నానం చేయను, నువ్వు తొందరగా బ్రష్ వేయడం కంప్లీట్ అయిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి అదేంటి డాడీ అలా మాట్లాడుతున్నారు, మన ఇద్దరం కూడా ఒకటే కదా అన్నా కానీ హీరో కోపంగా చెప్పేసరికి సర్లే డాడీ వెయిట్ చేస్తానని చెప్పి తన అనేది బ్రష్ వేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరో ఏమో నిజంగానే చిన్న పిల్లోడ నవ్వుకుంటూ ఉంటే మరోవైపు వాళ్ళ కోసం అనేది ఫుడ్ ప్రిపేర్ చేస్తూ అలాగే తన ఆన్లైన్ స్టోర్ అనేది రన్ చేస్తున్న హీరోయిన్ అనేది అనుకోకుండా ఆయిల్ అనేది చేపై పడేసరికి హీరో కోపంగా ఇలానైనా ఎవరైనా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫోన్ చూడడం అది అంత ఇంపార్టెంట్ ఏం కాదంటే హీరోయిన్ మధ్య నాకు చాలా ఇంపార్టెంట్ అని తను వర్క్ చేసుకుంటూనే ఫుడ్ అనేది తినేస్తారు. తర్వాత ఆ బాబు ఆడుకోవడానికి వెళ్తే అప్పుడు హీరోయిన్ తను వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడ కొంతమంది పిల్లలేమో బాబుని అనేది ఏడిపిస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో బాబుని సేవ్ చేద్దామని ముందుకు వెళ్తూ ఉంటే తన కాళ్ళకి కూడా దెబ్బ తగులుతుంది. కానీ తనేం అవేం పట్టించుకోకుండా బాబు దగ్గరికి వెళ్తూ ఉంటే అందులో ఉన్న ఒక బాబు ఏమో నువ్వు అసలు హీరోయిన్కి సొంత కొడుకు కాదని తనని అడాప్ట్ చేసుకుందని నువ్వు ఒక స్ట్రేంజర్ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఆ మాటలు విని తన నా సొంత కొడుకు ఇంకొకసారి ఇలా మాట్లాడితే మా ప్లేస్కి వచ్చి ఆడుకోవాల్సిన పని లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో కూడా వచ్చేస్తాడు. అలా హీరో రావడం చూసిన బాబు భయపడిపోతూ ఉంటే అప్పుడే బాబుండి చూసావారా తనే నా డాడీ అని చెప్పేసరికి అవును నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే బుల్లి చేస్తావు, గింత లేవరా బుడంకాయ నీకు సంగతి చెప్తాను ఉండని వెంటనే ఆ బాబుని అనేది హీరో గట్టిగా హక్ చేసుకొని అక్కడే ఉన్న ఒక వాటర్లోనే తోసేపోతూ ఉంటే హీరో నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసరికి ఏం చేస్తున్నాను తనకు ఒక గుణపాఠం నేర్పించాలి కదా, నా కొడుకుని బుల్లి చేసిన వాళ్ళకి అని చెప్పేసరికి ఆ బాబాయ్ మా అంకుల్ నేను తప్పు చేశాను, నన్ను క్షమించి అంకుల్, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయను అంకుల్, వదిలిపెట్టనేసరికి హీరో ఇప్పటికి రా దారికి ఇంకొకసారి చేస్తామని అంటూ ఉంటే బాబుని బుల్లి చేసిన వాళ్ళ పేరెంట్స్ ఏమో అక్కడికి వస్తారు. కానీ హీరో కట్అవుట్ని అలాగే తన హ్యాండ్సమ్నెస్ని చూసి అలానే ఉంటే ఇంకొకసారి ఇలా చేసావో మళ్ళీ చూడని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే బుల్లి చేసిన వాళ్ళ నాన్నేమో హీరోని కొట్టడానికి వెళ్ళేసరికి హీరో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన వెంటనే ఆ ఫాదర్ ఏమో భయపడిపోయి అలానే పెడితే వాళ్ళ మదర్ ఉండి నా కొడుకు చేసింది తప్పే కానీ తను చిన్నపిల్లాడు కదా మనకి ఇలాంటివన్నీ కూడా ఎలా తెలిస్తే మీరు ఇలా గొడవకు వస్తే ఎలా అన్నా కానీ హీరో నవ్వుతా అంటే చిన్నపిల్లాడు ఎదురుగా మీరు పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని కోపంగా తిట్టి వాళ్ళని పంపించేసరికి హీరోయిన్ ఏమో ఇంకా మొత్తం తెలిసిపోయింది నా సంగతి, ఇదంతా నీ వల్లే, నేను ఎవరు గొడవ పెట్టుకోమన్నారని చెప్తూ ఉంటే బుల్లి చేసిన వాళ్ళ పేరెంట్స్ ఏమో నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాను మళ్ళీ వస్తా నీ సంగతి చెప్తానేటట్టు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో నువ్వు ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా చెప్పని అంటూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసారా నిజంగానే హీరోయిన్కి ఒక హ్యాండ్సమ్ మా బాయ్ ఫ్రెండ్ దొరికేశారని అనుకుంటూ ఉంటే హీరోయిన్కి ఏమో కాళ్ళకి దెబ్బ తగిలి ఉంటుంది. అది చూసిన హీరో తనే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండేసరికి నువ్వెందుకు ఇంత కన్సర్న్గా మారిపోయి ఇప్పుడు చాలా చేంజ్ అయ్యావు తెలుసా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏంటి నీకు ఆయింట్మెంట్ అంటియడం ఇష్టం లేదో చెప్పు, అలానే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరోయిన్ పర్లేదులే స్లోగా అంటే కానీ నాకు పెయిన్ రానివ్వకూడదని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్పి ఇంకెప్పుడైనా సరే నేను నన్ను చూసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్పి అలాగే బాబు సంగతి నాకు వదిలేసి నేను చూసుకుంటానని చెప్పేసరికి బాబు కూడా అవును మమ్మీ డాడీ ఇప్పుడు చాలా మారిపోయాడు తెలుసా, తనని చాలా బాగా చూసుకుంటున్నాడని చెప్పి హీరోని దగ్గరుండి మళ్ళీ కుక్ చేయడం హీరోయిన్ చూస్తూ ఉంటుంది. పర్లేదు నీ దగ్గర ఇలాంటి టాలెంట్ కూడా ఒకటి ఉందని నాకు అసలు తెలియదని హీరోయిన్ అంటూ ఉంటే హీరో ఏమో మాత్రం సిగ్గుపడకుండా అప్పుడప్పుడు కొన్ని అలా బయటపడతాయి అంతే అని చెప్పి తన ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళంతా కూడా ఫుడ్ తినడానికి రెడీ అయ్యేసరికి హీరోయిన్ ఏమో ఫుడ్ టేస్ట్ చూసిన వెంటనే చాలా బాగుంది, నీ ముందు ఒక మంచి చెఫ్ కూడా పనికిరాడని చెప్పి మళ్ళీ పొగడ్తలతో ముంచేసరికి హీరో ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటులే కానీ ఫస్ట్ అయితే తిను, అలాగే బాబు నువ్వు ఎలా పెంచాలనుకుంటున్నావు, ఆయన తండ్రి లేకుండా ఎలా ఉండగలడని చెప్పి ఆయన నాకు ఇప్పుడు అర్థమైంది, తను నువ్వు అడాప్ట్ చేసుకున్నావు కదని చెప్పేసరికి అవును నేను తను అడాప్ట్ చేసుకున్నా కానీ తను నా సొంత కొడుకు అని చెప్తూ ఉంటే అప్పుడే హీరో మరి ఆ బాబు వాళ్ళ సొంత పేరెంట్స్ వస్తే ఎలా అని చెప్పేసరికి హీరోయిన్ చాలా కోపంగా ఎవరు రారు ఎవరికి నేను నా కొడుకుని ఇవ్వను, తను నాతో పాటే ఉంటాడు, ఇంకా నువ్వు గట్టిగా అరిచావనుకో నీతో కూడా నాకు అవసరం లేదని చెప్పి వెంటనే బాబు దగ్గరికి వెళ్ళేసరికి బాబేమో
ఉయ్యాలు ఊగుతూ ఉంటే, అమ్మ నేను నీతో పాటు ఉయ్యాలు ఊగుతా రా అమ్మ అని చెప్పి నిదానంగా బాబు అనేది చాలా స్లోగా హీరోయిన్కి ఉయ్యాలనేది ఊపుతూ ఉంటాడు. ఇదంతా చూసిన హీరో తన దగ్గరికి వెళ్ళి ఉయ్యాలు ఊపుతూ ఉంటే వెనక సైడ్ ఉన్నది బాబాయ్ అని చెప్పి నువ్వెందుకు ఇంత స్పీడ్గా ఊపుతున్నావని వెనక సైడ్ తిరిగి చూసేసరికి అక్కడ హీరో ఉంటాడు. అది చూసిన హీరోయిన్కి ఒక్కసారిగా హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్ అయిపోతుంది. అలా వెనక్కి జరిగి నిన్ను అస్సలు గోస్ట్ అనలో ఏమని పిలవాలి నాకు అసలు అర్థం కావట్లేదు, ఇలానైనా భయపెట్టేసేది అని చెప్తూ ఉంటే అప్పుడే బాబు వచ్చి మీరిద్దరు మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారా, ఒక్క దగ్గర సైలెంట్గా అస్సలు ఉండరే అనేదో పెద్ద మనిషిలాగా మాట్లాడుతూ ఉంటే హీరో ఒరే బుడంకాయ్ ఏం మాటలు రావి, నువ్వు వెళ్ళి పద పడుకోప అని చెప్తూ అలాగే నేను మీ మదర్ తోటి బ్యాండేజ్ కట్టించుకోవాలని చెప్పేసరికి బాబు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో సరే నీకు బ్యాండేజ్ కదా నేను కడతానని చెప్తే సేమ్ అప్పట్లాగే ఇప్పుడు కూడా బనియన్ మొత్తం విప్పేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఫేస్ మొత్తం కూడా రెడ్ అయిపోతుంది. కానీ హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా అతి కష్టంగా తన ఫీలింగ్స్ అన్నీ కూడా బంద్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే హీరో ఒక్కసారిగా తన అనేది తన దగ్గరగా లాగేసుకొని ఏంటి నన్ను చూస్తుంటే ఫీలింగ్స్ వస్తున్నాయా, అందుకే ఇలా ఫేస్ అంతా కూడా రెడ్ అయిపోయిందా ఏంటని చెప్తూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో నా హాస్పిటల్కి వెళ్ళేసరికి తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేవని, ఆ ప్రాబ్లం పోవాలంటే ఖచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్తో ఖచ్చితంగా సెక్స్ చేయాలని చెప్పిన మాటలు వినేసరికి హీరోయిన్ ఆ డాక్టర్ దగ్గర ఎలా ఫేస్ చేయాలో తెలియక సైలెంట్గా బయటకు వస్తుంది. కానీ ప్రజెంట్లో ఈ ఆఫర్ హీరోయిన్ ఇవ్వడంతో కానీ నువ్వెవరో నాకు తెలియదు కదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని చెప్తూ ఉంటే హీరో ఏమో వాటన్నిటిని పక్కన పెట్టు కానీ నువ్వు కూడా రెస్పాండ్ అవుతున్నావు కదని చెప్పి తను అనేది ఇంకా దగ్గరికి లాగేసుకుంటాడు. అలా లాగేసుకుని తను క్లోజ్గా వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో బాబు ఇంకా పడుకోలేదని చెప్తూ ఉంటే నేను ఎప్పుడో ఆ బుడ్డోని పడుకోబెట్టేశాను కానీ ఇప్పుడు మన పని మనం కానిద్దామని చెప్పి తనకు అనేది కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా డాక్టర్ చెప్పడం వల్ల తన ఇల్నెస్ తగ్గుతుందేమో అలాగే తన ప్రాబ్లం క్యూర్ అయితే బాగుంటుందని చెప్పి తనకు అనేది కిస్ చేస్తుంది. అలా కిస్ చేస్తూనే వాళ్ళిద్దరు కూడా నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. అలా తర్వాత నెక్స్ట్ మార్నింగ్ బాబు దగ్గరికి అనేది హీరో వెళ్ళేసరికి బాబేమో డాడీ నైట్ అంతా మీరు ఏం చేశారని చెప్తూ ఉంటే ఏం లేదు కానీ నాకు చిన్న పని ఉంది క్లినిక్ దగ్గరకు వెళ్తున్నానని క్లినిక్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ ఏమో హీరోకి అనేది మొత్తం కూడా దెబ్బకనేది మొత్తం ఆయింట్మెంట్ అంటించేసి అలాగే ఫస్ట్ ఎయిడ్ చేసి హీరోతోటి నిజంగానే నువ్వు తను ఇష్టపడుతున్నావా ఆ విషయం నాకు చెప్పనేసరికి హీరో కూడా అవునని మళ్ళీ ఇంటికి అనేది వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి పడుకునేసరికి హీరోయిన్కి కళ్ళు తెరిచి మెలకు వచ్చి చూస్తే తన పక్కన హీరో కనిపిస్తాడు. తను చూసిన వెంటనే పర్లేదు చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కానీ తన ఐడెంటిటీ నాకు ఇంకా తెలియదు, ఫేస్ చూస్తే ఇలానే పడిపోవాలనిపిస్తుందని చెప్పి హీరో జేబులో ఉన్న గన్నని తీసుకొని వెంటనే ప్లాట్ బ్యాంక్లో పెట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదా లేకపోతే నేను షూట్ చేస్తూ చూడు, నువ్వు కూడా నన్ను ఇలానే కదా బ్లాక్మెయిల్ చేసింది వెళ్తావా లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి హీరో కూడా ఏదో భయపడుతున్నట్టు సరేలే వెళ్తా ఎందుకింతని చెప్పి వెంటనే హీరోయిన్ దగ్గర నా గన్ తీసుకొని లాగేసుకొని ఇలానైనా నువ్వు భయపెట్టేది, నువ్వు ఇంకా చాలా స్లోగా ఉన్నావమ్మా నన్ను చూసి నేర్చుకొని చెప్పి తన్ని భయపెట్టించేసరికి హీరోయిన్ భయపడిపోతూ సైలెంట్గా నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ నువ్వేం చెప్పినది చేస్తానని చెప్పేసరికి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు పద నాకు దెబ్బ తగిలిందని తను అనేది మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. అక్కడున్న టీవీలో ఉన్న హీరో గురించి మొత్తం కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే హీరో ఒక రిచ్ ఫ్యామిలీ కొడుకు ఉంటాడు. అలాగే తను చనిపోయాడని వాళ్ళ గ్రాండ్ పా అందరికీ కూడా ఇన్వైట్ చేసి ఒక మంచి పార్టీ లాగా అరేంజ్ చేసి ఉంటాడు. ఆ విషయం తెలుసుకొని బాధపడుతూ ఉంటే హీరోయిన్ ఏమో ఎందుకు ఇంత డల్గా ఉన్నావని చెప్పేసరికి అదేం లేదు నువ్వు కూడా పెళ్లి చేసుకొని చాలా బాధపడట్టున్నావు కదని చెప్తూ ఉండేసరికి నేను పెళ్లి చేసుకొని బాధపడవచ్చు కానీ నాకంటే ఎక్కువ మా అమ్మనే చాలా బాధపడుతుంది, మా డాడీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి తన వల్ల కాక ఇలా ఉందని చెప్తూ ఉంటే హీరో నవ్వుతూ ఉండేసరికి తనకి చాలా కోపం వస్తుంది. అది చూసిన హీరో సైలెంట్ అయిపోయి అయినా సరేలే కానీ అవన్నీ ఎందుకు ఇప్పుడు మీ మదర్ ఎక్కడున్నారని అడిగేసరికి మా మదర్ వేరే సిటీలో ఉంది తను హాస్పిటల్లో అడ్మిట్ చేయించాను అలాగే తనకి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటే ఇక్కడున్న బుడ్డోడేమో చాలా హ్యాపీగా తను అనేది ఉయ్యాలుగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాటన్నిటికీ కూడా సంబంధం లేదన్నట్టు తనకి మెడిసిన్ అప్లై చేస్తాను రమ్మని చెప్పినా కానీ హీరో అదేమొద్దు నాతో పాటు కొద్దిసేపు ఇలానే కూర్చో చాలు అంతకు మించి ఇంకా నాకు ఏది కూడా అవసరం లేదనేటట్టు తన దగ్గరికి వెళ్ళి క్లోజ్గా కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఒక్కసారిగా తన్ని పక్కకు నెట్టేసి అదిగా అక్కడ వాడు ఉన్నాడు చూడు కొంచెమైనా ఇలానైనా బిహేవ్ చేసేదని చెప్తే తను వెళ్ళి తన రూమ్లోకి వెళ్తుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ తనకు మెలకు వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళిద్దరి మధ్యన కూడా ఏది జరగనట్టు నార్మల్గా తింటూ ఉండేసరికి హీరోయిన్ కూడా చూడడానికి ఏం తెలియనట్టు ఎలా ఉన్నాడో చూడు
అసలు తనకి సంబంధం లేదన్నట్టు ఎంత నార్మల్గా యాక్టింగ్ చేస్తున్నాడని అనుకుంటుంది. అప్పుడే హీరోకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన చెన్ అనేది ఫోన్ చేస్తాడు. తను ఫోన్ చేసిన వెంటనే, రే ఇన్ని రోజులు ఎక్కడైపోయావురా, ఇక్కడ చాలా గొడవలే జరుగుతున్నాయి, నీ ఫియాన్సీ వచ్చి కూడా ఇక్కడ చాలా గొడవ రచ్చరచ్చ చేస్తుందని చెప్పేసరికి, అవన్నీ పక్కన పెట్టి నేను ఇక్కడ ఒక అమ్మాయి దగ్గర ఉన్నాను, తనంటే నాకు చాలా ఇష్టం, కానీ తనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా సేవ్ చేయాలి, అలాగే నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికి కూడా తెలియడానికి అస్సలు వీల్లేదని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే కానీ ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండరా, మీ స్టెప్ మదర్ మాత్రం నీ గురించి వెతుకుతూనే ఉన్నారని చెప్పేసరికి హీరో కూడా సరేలే, వాటన్నిటి గురించి కూడా నేను హ్యాండిల్ చేస్తాను, కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యి అని చెప్పేసరికి బెస్ట్ ఫ్రెండ్ సరే అని తనతో అనేది ఫోన్ కట్ చేసేస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో బయట నుంచి డోర్ అనేది కొడుతూ ఉంటే హీరో బయటకు వచ్చి, ఎందుకు ఇలా ఒకటే నసపిట్టలా కొడుతూనే ఉంటావని చెప్పేసరికి, అదేం లేదు డాడీ, నేనే మిమ్మల్ని చూడాలనిపించింది, అలాగే ఇదిగో ఇది ఇచ్చారంట కదా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ మీ గోల్డ్ పిన్ని సేల్ చేయడానికి తీసుకొని వెళ్దాం, నాతో పాటు వస్తావని చెప్పి హీరోయిన్ అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. అలా హీరోయిన్ కూడా ఒక షాప్ అనేది వెళ్ళి అది సేల్ చేస్తూ ఉంటే ఆ సేల్స్ పర్సన్ ఏమో ఇది చాలా తక్కువ కాస్ట్ అని చెప్పేసరికి హీరోయిన్ సరే నీకు అవసరం లేకపోతే నేను తీసుకొని వెళ్తానని చెప్పేసరికి ఆ సేల్స్ పర్సన్ ఏమో తననే తీసేసుకుంటాడు. తర్వాత హీరోయిన్ ఒక క్లాతింగ్ స్టోర్ అనేది వెళ్తుంది. ఎప్పుడు కూడా హీరోకి అలాంటి డ్రెస్సెస్ పడకపోవడంతో తనే దగ్గరుండి కొన్ని హీరోకి అలాగే బాబుకి కూడా కొన్ని దగ్గరుండి డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటే, బాబు ఏమో మమ్మీ డాడీకి ఇవి బాగా సెట్ అవుతాయని చెప్పేసరికి అక్కడున్న కాస్ట్యూమ్ చూసి హీరోయిన్ భయపడినా కానీ కొంచెం సేపు అనేది తన కోసం తీసుకుంటుంది. కానీ మరోవైపు మీ హీరోకి అనేది టెన్షన్ వస్తూనే ఉంటుంది. ఎంతసేపు అయినా కానీ తను తిరిగి రాకపోవడంతో బస్ స్టాండ్ దగ్గర వచ్చి మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే తను బస్సులో నుంచి కిందికి వచ్చిన వెంటనే హీరో ఏమో బాబుని చూసి మీకేం కాలేదు కదా, అయినా ఎందుకు ఇంత లేట్ అయింది అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోదు. ఆయన నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్తూ ఉంటే, నేను మీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, మీరు మాత్రం చాలా సైలెంట్గా షాపింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చారని చెప్తూ ఉంటే, బాబేమో డాడీ మమ్మీ మొత్తం మీకోసమే షాపింగ్ చేశారు, మీకు ఆ డ్రెస్సెస్ అంటే నచ్చలేదంట కదా, అందుకే ఆ గోల్డ్ పిన్ మొత్తాన్ని కూడా అమ్మేసి మీకోసమే తీసుకుని వచ్చారు, కానీ మీరేమో తన్ని తిడుతూ ఉన్నారని బాబు మొత్తం చెప్పేసరికి హీరో అప్పుడే తన అపార్థాన్ని అనేది అర్థం చేసుకుంటాడు. అలా వెంటనే బాబుని అనేది నిదానంగా తానే దగ్గరుండి పడుకోబెట్టేసరికి హీరోయిన్ ఒక అలానే చూస్తూ ఉంటే, నన్ను క్షమించి ఇదంతా నా వల్లే, ఇంకెప్పుడు కూడా నేను అపార్థం చేసుకున్న పద, నేను నీతో మాట్లాడాలని చెప్పి తను అనేది పక్కకి తీసుకొని వచ్చేస్తాడు. అలా చూసిన హీరోయిన్ ఏమో నీకు మొత్తం కూడా గుర్తొచ్చింటే నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు, అలాగే నేను నీకోసం కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తూ ఉంటే హీరో ఏమో అవేం సంబంధం లేనట్టు తన్ని గట్టిగా హక్ చేసుకుని, ఇప్పటి నుంచి నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళను, నేను నీతో పాటే ఉంటానని తను లిఫ్ట్ చేసి మళ్ళీ తన బెడ్రూమ్ కనే తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా స్పెండ్ చేసేసరికి హీరో ఉండి, అంటే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావులే నా కంపెనీ అని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా తన వైపు చూస్తే అటు సైడ్ బాబు ఉన్నాడు. కొంచెం నిదానం అన్నా కానీ పర్లేదులే ఏం కాదు, కానీ వానికి ఇవన్నీ కూడా అస్సలు అర్థం కావు, కానీ మన ఇద్దరు మాత్రం ఇట్లా చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఇంకా ఇవన్నీ రోజులు కొద్ది రోజులు నీకు మొత్తం గుర్తొచ్చింది అనుకో, నువ్వు వెళ్ళిపోతావు కదా అని చెప్పిన మరుక్షణమే తనతో అనేది మళ్ళీ స్పెండ్ చేసేస్తాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో అలాగే బాబు ఇద్దరు కూడా కలిసి ఆడుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో తన దగ్గర ఉన్న బొమ్మలతోటి చూస్తూ ఉండేసరికి, బొమ్మలు అస్సలు నీకు ఏమాత్రం నచ్చలేదు, నాతో పాటు నువ్వు షాపింగ్కి వస్తావో నేను నిన్ను తీసుకొని వెళ్తానని చెప్పేసరికి, అదే మొద్దు నేను ఫస్ట్ బాబుని స్కూల్లో జాయిన్ చేయించాలి, తర్వాత తనకు నచ్చిన మంచి ఫ్యూచర్ అనేది తయారు చేయాలి, అంతవరకు నాకంటూ నేను ఎలాంటివి స్పెండ్ చేసుకోనని చెప్తూ ఉంటే హీరో సరే అయితేలే నేను చూస్తాను, ఆయన నేను ఎంతైనా రిచ్ ఫ్యామిలీ వాళ్ళని కదా, ఖచ్చితంగా సెలెక్ట్ చేయగలని మనసులో అనుకొని ఇప్పుడే వస్తాను, ఆయన ఒకటి చూపించానా, నేను నీ బ్రాండింగ్ క్లాతింగ్కి నేను ఒక మోడల్గా ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటావు చెప్పండి. హీరోని తను అనేది కొన్ని అండర్వేర్స్ అనేది మోడల్గా టైప్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఫొటోస్ తీస్తూ ఉండేసరికి నవ్వుకుంటూ ఉంటే హీరో ఏంటి నేను అంత నచ్చలేదని చెప్పేసరికి, పర్లేదు బాగానే ఉన్నావు, ఆ బొమ్మ కంటే నువ్వే బాగున్నావు, చూడు ఒకసారి నీ ఫొటోస్ నువ్వే చూసుకొని చెప్పి తను తీసిన ఫొటోస్ అన్ని ఇక్కడ హీరోకి చూపించేసరికి హీరో కోపంగా చూస్తూ ఉంటే, పర్లేదు బాగున్నానని చెప్పాను కదా, ఎందుకంత బాధపడుతున్నావు అని చెప్తూ ఉంటే, సరే అయితే ఇంకొన్ని ఫొటోస్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ షాపింగ్కి తగ్గట్టు అలాగే హీరోయిన్ బ్రాండింగ్ అన్నిటికీ కూడా హీరోనే మోడలింగ్ స్టార్ట్ చేస్తాడు. కానీ హీరోయిన్ వెళ్తూ వెళ్తుంది బ్యాగ్ మాత్రం భలే ఉందని కట్టేసరికి హీరో నిజంగా నాకు తెలియదే ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఫస్ట్ దూరం జరుగు, అసలు ఇప్పుడు నాకు బిజినెస్ టైం అని చెప్తూ
ఉంటే హీరో ఏమో ఓసే రాక్షసి అవసరం ఉన్నంత వరకు వాడుకొని వదిలిపెట్టేసావు కదా నన్ను అని మనసులో తిట్టుకుంటూ ఉంటే హీరోయిన్ అదేం అవసరం లేదని గట్టిగా తనకి ఇచ్చేసరికి మళ్ళీ తనకు తగిలిన దెబ్బకి మళ్ళీ దెబ్బ తగులుతుంది. అది చూసిన హీరో కొట్టిన ఎన్నిసార్లు అని కొడతావు నన్ను వదిలిపెట్టి అన్నా కానీ తను అసలు వాటిని పట్టించుకోదు. అలా వాళ్ళిద్దరి మధ్యని కూడా చిన్న చిన్న చిలిపి గొడవలతోటి స్టార్ట్ అనేది వాళ్ళ లవ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత బాబు అనేది ఉయ్యాలుగుతూ ఉంటే అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. అలా తనకి కావాల్సినవన్నీ డ్రెస్సెస్తో పాటు అలాగే తన బ్రాండింగ్ అనేది ఇప్పుడు ఇంకా బాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హీరో ఒక మోడల్గా పనిచేయడం ద్వారా అలా చాలా ఆర్డర్స్ రావడంతో హీరోయిన్ అవన్నీ కూడా ఇవ్వడానికి వెళ్తూ ఉంటే తనతో పాటు హీరో వెళ్తాడు. కానీ తను చాలా అలసిపోవడంతో అక్కడికి వచ్చి వాటర్ తాగుతూ నువ్వు ఇంకెంతసేపు అని ఇలా కష్టపడుతావు చెప్పు, ఇక నిజంగానే చాలా హెవీగా ఉన్నాయని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో పర్లేదు నీ బాడీతో అవన్నీ కూడా మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసరికి హీరోకి అర్థమవుతుంది. అలా హీరోయిన్ ఎలా ఉండమని చెప్తే అలానే ఉంటూనే హీరోయిన్కి అనేది ఫోటోషూట్ ఇస్తుంది. తనకు చాలా అతి కష్టంగా నాకు ఇలా ఉండడం అస్సలు నచ్చట్లేదు, నేను అసలు ఉండలేనన్నా కానీ పర్లేదు మనకి ఫుడ్ అన్నిటికీ కావాలంటే తప్పదు కదా, మనకి మనీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పినట్టు చేయాల్సిందే అని తనతో అనేది కొన్ని ఫొటోస్ అనేది తీపిస్తూ అలాగే ఆన్లైన్ స్టోరీలో అప్లోడ్ అనేది చేస్తూ ఉండేసరికి హీరోయిన్కి సరే చాలా మంచి రెస్పాండ్ వస్తూ ఉంటుంది. కానీ హీరో అలసిపోయాడని తెలుసుకొని తనే దగ్గరుండి మళ్ళీ హీరోకి మసాజ్ చేస్తూ ఉండేసరికి హీరో ఏమో దొంగచాటుగా తన ఫొటోస్ అనేది చూస్తూ నిజంగానే చాలా బాగున్నాయి, నిజంగానే చాలా మంచి ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, నేను కూడా నేను నీ ఫొటోస్ తీద్దును అన్నా కానీ హీరోయిన్ ఏమో నాకు అవేమొద్దని దూరం వెళ్ళిపోయేసరికి హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. తర్వాత వాళ్ళంతా కూడా కలిసి తింటూ ఉంటే హీరో ఏమో ఈరోజు నేను చాలా బిజీగా ఉంటాను, నేను మీతో పాటు రాలేను కాబట్టి అమ్మ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని బాబుకి చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అవేం కుదరదు కానీ బాబుకి ఆల్రెడీ స్కూల్లో రన్ చేశాను కాబట్టి వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని చెప్పేసరికి అలాగే హీరోయిన్ తీసుకొచ్చిన షర్ట్ అనేది వేసుకుంటాడు. కానీ హీరోయిన్ బటన్స్ పెడితే బాగుంటుందని చెప్పేసరికి తను కూడా అలా పెడుతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ నాన్న అనేది గుర్తొచ్చేస్తాడు హీరోకి. సేమ్ వాళ్ళ మదర్ కూడా ఇలానే పెట్టేది కదా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా కానీ హీరోయిన్ పెడుతున్న దాంట్లో ఏదో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. కానీ హీరోయిన్ పెట్టిన తర్వాత సరే ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తనకి ఈరోజు ఫస్ట్ టైం కదా ఎలా ఉంటాడని చెప్తూ ఉంటా, అదేం కాదు పద నేను కూడా మీతో పాటు వచ్చి బాబుని మనం స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని చెప్పి బాబుని అనేది ఎత్తుకొని నువ్వు స్కూల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చాలా బాగా చదువుకోవాలని చెప్పేసరికి బాబు కూడా ఖచ్చితంగా డాడీ మీరు చెప్పినట్టు చేస్తానని హీరోని గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన వెంటనే హీరో మళ్ళీ తనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో జాగ్రత్తగా టైంకి తినని చెప్పి తన్ని పంపించేసి ఏడుస్తూ ఉండేసరికి హీరోని ఎందుకు అంత చిన్నపిల్లల ఏడుస్తున్నావని చెప్తూ ఉంటే ఫస్ట్ టైం కదా నా కొడుకు ఇంతసేపు వదిలిపెట్టి నన్ను ఎప్పుడు కూడా ఉండలేదు, తను ఉంటాడో లేదో మనం వెనక్కి తీసేసుకొచ్చుకుందామని ఏడుస్తూ ఉంటే ఓసే పిచ్చిదానా స్కూల్లో ఎవరికైనా కానీ ఫస్ట్ డే ఇలానే ఉంటుంది, ఏం కాదు రాను రాను అలవాటు అవుతుంది, పద నేను నీతో పాటు కొంచెం షాపింగ్కి తీసుకొని వెళ్తానని చెప్పేసరికి బాబుకి ఏం కాదు కదా తను బాగానే ఉంటాడు కదా అని ఏడుస్తూ ఉంటే హీరో ఉండి తనకి ఏం కాదు అంత బాగానే ఉంటుంది, నీ మూడ్ సెట్ కావాలంటే నీకు నచ్చిన డ్రెస్సెస్ నేను ఇప్పిస్తా పదని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా ఏడుస్తూనే ఉంటుంది. అలా ఏడుస్తూనే ఉండేసరికి హీరో ఉండి తను ఓదార్చలేక పాపం అతి కష్టంగా ఓదార్చుతున్న ఇప్పుడు కొంచెం పర్లేదు కదా అని తనకి కిస్ చేయడానికి వెళ్తూ ఉంటే నేనేమో బాబు లేడని ఏడుస్తూ ఉంటే నీకేమో ఎప్పుడు కూడా ఇదేనా నాకు వర్క్ ఉంది నేను వెళ్తానని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరో ఏమో ఈ అమ్మాయికి ఏదొచ్చినా అసలు తట్టుకోలేమని చెప్పి తన దగ్గరికి వెళ్ళి నీవు కూడా ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నావు కదని చెప్పి అడుగుతూ ఉంటే మళ్ళీ తను ఏడ్చే మూడ్లోకి రావడం చూసి దేవుడా నా వల్ల కాదు ఈ అమ్మాయిని ఓదార్చడం అని చెప్పి పక్కకు పోతూ ఉండేసరికి సరేలే వర్క్ స్టార్ట్ చేసుకుందాం పదని చెప్పి వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ ఆన్లైన్ స్టోరింగ్ అనేది వర్క్ చేసుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే తనకు ఒక మెసేజ్ అనేది హీరో చూస్తాడు. అందులో ఒక అబ్బాయి కేవలం హీరోయిన్తో మాట్లాడడానికి టైంపాస్ చేస్తున్నాడని తనకు అర్థమైనా కానీ హీరోయిన్ ఏమో చాలా ఓపిక్గా మెసేజెస్కి రిప్లై ఇవ్వడంతో కోపంగా నువ్వు ఎందుకు ఇలా ఇంత ఈజీగా రిప్లై ఇస్తున్నావు, తను కావాలని నేను ఇలా మాట్లాడుతున్నాడని తెలుసు కదా అన్నా కానీ అది నాకు తెలుసు కానీ నా బిజినెస్కి అలాంటివి కాదు కదా, ఏమో అలా మాట్లాడిన పర్సన్ కూడా ఎవరైనా తీసుకోవచ్చేమో నాకు లాభం కలగచ్చు కదా అని చెప్పేసరికి హీరో పిచ్చిదానా అవన్నీ కూడా చూడు నీకే అర్థమవుతుంది అన్నా కానీ తనేమో అసలు పట్టించుకోకుండా ఓపికగా మెసేజ్ చేస్తుంది. అలా స్కూల్ టైం అయిన వెంటనే ఇద్దరు కూడా వెళ్ళి బాబుని పిక్ చేసుకోవడానికి వెళ్తే బాబేమో డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని అమ్మ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ తెలుసా అలాగే నాకు స్కూల్
స్కూల్లో కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా మంది పరిచయం అయ్యారని చెప్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా అంత క్లోజ్‌గా ఉండేసరికి హీరో కొంచెం హర్ట్ అయిపోతాడు. అది చూసిన హీరోయిన్ హర్ట్ అయింది చాలు కానీ పద వెళ్దాం అని చెప్తూ ఉంటే మీ ఇద్దరు ఎప్పుడు ఒకటే కదా నేనే మీకు దూరం అయిపోతున్నా అని చెప్పేసరికి హీరో ఏమో హీరోయిన్ కూడా నవ్వుతూ అదేం లేదు పద ఇంటికి వెళ్దామని వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంటికి వెళ్ళి వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. కానీ హీరో ఏమో అస్సలు తను అనేది వదలడు. ఫట్ చేస్తూనే నా కోసం కొద్దిసేపు వెయిట్ చేయి మన వర్క్ అయిపోయినాక మన పని చేసుకుందామని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఒరే మొండోడా ఆల్రెడీ అక్కడ బాబున్నాడు చూడరా అని చెప్తూ ఉంటే బాబేమో మమ్మీ మీ మాటలు నాకు అసలు ఏమీ అర్థం కాదు కదా నేను వెళ్ళి ఆడుకుంటానని చెప్పేసరికి హీరో కూడా జాగ్రత్తగా ఆడుకో అలాగే జాగ్రత్త అని చెప్పి నేను మీ మదర్తో కొంచెం పని ఉంది ఆ పని అయిపోయాక నేను నీతో జాయిన్ అవుతాను ఆడుకోవడానికి అని చెప్పేసరికి బాబుకి ఇంకా దొరికింది అవకాశం అనేటట్టు చాలా హ్యాపీగా సరే డాడీ మీరు ఇంత మంచిగా చెప్పాక వినకుండా ఉంటానా ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే బుద్ధివంతులాగా ఉంటాను తర్వాత నేను వస్తానని చెప్పి తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో అస్సలు నీ అల్లరికి అవధులే లేకుండా పోతున్నాయని హీరోని మందలిస్తున్నా కానీ హీరో ఏమో నవ్వుతూ సరేలే మన పని మనం కంటిన్యూ చేద్దామని అనుకుంటారు. అలా వాళ్ళ ఆర్డర్స్ అన్నీ కూడా ప్యాక్ అయిపోతాయి. అలా తర్వాత హీరో అనేది అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే అవి చాలా వెయిట్ అనేవి ఉంటాయి. ఇంత వెయిట్ నేను అసలు లిఫ్ట్ చేయలేను అన్నా కానీ పర్లేదులే నీకు తర్వాత కావాల్సినట్టు నేను ఇస్తానని చెప్పి మళ్ళీ తను అనేది ఫోటో షూట్ అనేది కంటిన్యూ చేస్తుంది. అలా హీరో కూడా చాలా హ్యాండ్సమ్గా అలాగే ఒక మోడల్ లాగా తయారయ్యి హీరోయిన్ ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో అలానే ఫొటోస్కి అనేది పోజెస్ ఇస్తూ ఉంటే హీరోయిన్ ఏమో అవి చూసి నవ్వుతూ ఉండేసరికి ఏమైంది ఇంకా కాలేదా ఇంకా అలానే చూస్తూ ఉండాలనిపిస్తుందో ఏంటి నన్ను అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోదు. అలా నైట్ అయ్యేసరికి వాళ్ళిద్దరు కూడా పడుకుంటూ ఉంటే హీరో తన ప్లేస్లో ఉంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు వెళ్ళి నీ ప్లేస్లో పడుకోపో అని చెప్పేసరికి అదేం కాదు నాకు ఈ ప్లేస్లో పడుకుంటూనే చాలా బాగా నిద్ర వస్తుందని చెప్పి తన్ని దగ్గరగా హగ్ చేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ వదిలిపెట్టేసి అన్నా కానీ వదలడానికైనా నేను ఇంత గట్టిగా హగ్ చేసుకుని అస్సలు వదిలే ప్రసక్తే లేదని చెప్పి తనకి ఇంకా క్లోజ్గా వెళ్ళి తను అనేది వాష్రూమ్కి తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఆ నైట్ని అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో నా ప్రాబ్లం ఆల్రెడీ అయిపోయింది కానీ ఏం చేద్దాం తను అసలు వదలలేకపోతున్నా కొంప తీసి నేను తను ఇష్టపడుతున్నానేమని కొంచెం హ్యాపీగా ఫీల్ అయిన హీరో ఐడెంటిటీ తెలియక డల్ అయిపోతుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని చెప్తూ ఉంటే ఏంటి నేను అస్సలు నీకు హెల్ప్ చేయను అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కోపంగా తిడుతూ ఉంటే అప్పుడు హీరో సర్లే ఏం చేయాలో చెప్పని అంటూ ఉంటే ఇదిగో ఈ ఆర్డర్ వల్ల ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసరికి ఈ ఆర్డర్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చూసుకుంటా కానీ నాకేం కావాలని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో సైలెంట్ అయిపోతుంది. తర్వాత హీరో అనేది హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి తను ఇంకా పడుకోకుండా అలానే వర్క్ చేసుకుంటూ ఉంటే హీరో ఉండి ఇలానే వర్క్ చేసుకుంటే నీ హెల్త్ పాడవుతుంది పదా అని చెప్పి తనే దగ్గరుండి మళ్ళీ హీరోయిన్ అనేది పడుకోబెట్టి అలాగే గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా నేను వదిలిపెట్టి నేను ఎప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళననేటట్టు టైట్గా హక్ చేసుకునేసరికి నెక్స్ట్ మార్నింగ్ అది కూడా చాలా లేట్ నైట్ హీరోయిన్కి అనేది మెలకువ వస్తుంది. అలా వచ్చి బయటకు వచ్చి చూసేసరికి తన పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఈ పని అంతా కూడా అయిపోయింది వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకో అన్నా కానీ పర్లేదు నువ్వు ఎందుకు ఇంత త్వరగా లేసావు చెప్పింటే నేను కూడా లేసేవాడిని కదా ఇద్దరు హెల్ప్ చేసుకునే వాళ్ళం అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో అదేం కాదులే నేను కూడా ఒక గుడ్ పర్సన్ అయిపోయాను నువ్వు చెప్పినట్టు వినడమే నా డ్యూటీ అయిపోయింది నేను నీకు ఒక నానిగా తయారైపోయాను కదా అందుకే ఇలా చూస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుతా అదేం లేదులే కానీ నువ్వు చాలా గుడ్ పర్సన్వి ఇలాంటి గుడ్ పర్సన్కి ఏది ఇచ్చినా తక్కువ అని చెప్పి తను అనేది మనీ షేర్ చేసేసరికి అది చూసిన హీరోకి ఇంకా కోపం వస్తుంది. అంటే నువ్వెందుకు మనీ పంపించావని చెప్తూ ఉంటే ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నీ షేరింగ్ నా షేరింగ్ సమానం ఉండాలి అందుకే నీకు మనీ షేర్ చేశానని చెప్పేసరికి హీరో కోప్పడతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళు పంపించిన డెలివరీ అనేది డెలివరీ తీసుకోవడానికి స్పెషల్గా ఒక పర్సన్ అరేంజ్ చేసింటాడు హీరో. అలా ఆ పర్సన్ ఏమో తీసుకొని వెళ్ళిపోయేసరికి హీరో ఏమో నేను అడిగిన షేరింగ్ నాకు మనీ వద్దు కానీ ఏం కావాలో నీకు తెలుసు కదా అని గట్టిగా హ్యాక్ చేసుకునేసరికి అక్కడ డెలివరీ పర్సన్ ఉన్నాడు వదిలిపెట్టన్నా కానీ తను అసలు వదిలిపెట్టాడు. అలా వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఒక చిలిపి గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గొడవ తీరడానికి హీరో ఎంత కోర్టుగా అరుస్తున్నా కానీ హీరోయిన్ కూడా అస్సలు తగ్గకుండా అలానే మొండిపడుతూ ఉండేసరికి హీరో కోపంగా సైడ్కి వెళ్ళి
చాలా అంటే చాలా కష్టంగా ఆలోచిస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా, ఇప్పుడు నీకు కావాల్సింది కేవలం కిస్సే కదా, అది ఇస్తాను. కానీ నాకు రిచ్ పీపుల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు కేవలం ఎప్పుడు మనీ కోసం, అలాగే మనీని చూసి చాలా అహంకారంగా ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు నిజంగానే చంపాలనంత కోపం వస్తుందని చెప్పేసరికి హీరో కూడా అదే వాదిస్తూ ఉంటాడు. రిచ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మనుషులే కదా నీలాగా, ఎందుకు నీకు వాళ్ళంటే అంత పగ అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో కొంపతీసి నువ్వు కూడా రిచ్ వాళ్ళవా ఏంటి అని అంటూ ఉంటే హీరో అదేం లేదమ్మా, నేను ఒక చిన్న మామూలు ఎంప్లాయీని మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటే అప్పుడు ఆ విలేజ్ ఆంటీ అనేది వస్తుంది. హీరో దగ్గరికి వెళ్ళి బాబు అక్కడ నీ వైఫ్ కి అలాగే నీ కొడుక్కి యాక్సిడెంట్ అయింది, వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసరికి హీరో అక్కడికి వెళ్తే బాబేమో కాలికి ఫ్రాక్చర్ తగిలి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ పడుకునేసరికి బాబు ఉండి డాడీ మమ్మీకి ఏం కాలేదు, నాకు కూడా ఏం కాలేదు, చిన్న దెబ్బ మాత్రమే అని చెప్తూ ఉంటే హీరో ఏమో బాధపడుతూ ఇంకెప్పుడైనా కానీ జాగ్రత్తగా వెళ్ళండి, అసలే మంచిది కాదని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా మెలకు వస్తుంది. కానీ బాబేమో చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్తూ ఉంటే హీరో అనేది నవ్వుతాడు. తర్వాత హీరోయిన్ తోటి ఒకసారి జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా అని అంటూ ఉంటే బాబుతో ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి బాబేమో డాడీ ఏమో మమ్మీ ఇదంతా వర్క్ చేయడానికి కారణం వాళ్ళ అమ్మ కోసము, వాళ్ళ మదర్కి కూడా హెల్త్ బాగాలేదు, అలాగే నేను కూడా స్కూల్కి వెళ్తున్నా కదా, మనీ ఇప్పుడు చాలా ఎక్కువ కావాలి కాబట్టి తను ఇలా కష్టపడుతుంది, గ్రాండ్మాకి సర్జరీ జరగాలని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరోకి అర్థం కాదు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ మదర్ గురించి ఎప్పుడు కూడా హీరోకి అనేది చెప్పినది. కానీ ఇప్పుడు బాబు మాట్లాడుతూ ఉంటే నిజంగానే హీరోయిన్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉందని హీరోకి అర్థమవుతుంది. అలా బాబు వైపు చూసి నవ్వుతూ నువ్వు టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటానని చెప్పేసరికి బాబు కూడా చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్తాడు. అప్పటి నుంచి హీరోనే దగ్గరుండి మళ్ళీ బాబుననే చూసుకోవడం, హాస్పిటల్లో నా బాబుకి క్యూర్ అయ్యేదాకా అక్కడే ఉండేసరికి హీరోయిన్ చాలా థ్యాంక్స్ బాబుని ఇన్ని రోజులు చూసుకున్నందుకే, అలాగే నువ్వు చాలా చేంజ్ అయిపోయావు అని చెప్తూ ఉంటే హీరో కూడా సడన్ లోన తన నా కొడుకు అలాగే నువ్వు నా వైఫ్ కదని చెప్తూ ఉండేసరికి అప్పుడే డాక్టర్ వచ్చేసి నిన్ను కొంచెం మాట్లాడాలని, అలాగే బాబుకి ఇప్పుడు క్యూర్ అయిందని డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పేసరికి హీరోని దగ్గరుండి మరి బాబుని తీసుకుని వెళ్తూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా కూడా నిజంగానే మీరు చాలా క్యూట్ కపుల్స్ అని చెప్తూ ఉంటే హీరో వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు అయిపోయింది కదా నేను తీసుకుని వెళ్తానని అంటూ ఉంటే హీరో అదేం అవసరం లేదు, నా కొడుకు నేనే తీసుకుని వెళ్తానని చెప్పేసరికి హీరోయిన్ ముఖం అంతా మార్చేసుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళేసరికి హీరో ఏమో తన్ని గట్టిగా హగ్ చేసుకొని నువ్వు నన్ను మిస్ అయ్యావా లేదని హీరో అడిగితే అదేం లేదని హీరోయిన్ తిరిగి రివర్స్ ఆన్సర్ చెప్తుంది. కానీ హీరో ఏమో నేను నిన్ను చాలా మిస్ అయ్యారని గట్టిగా హక్ చేసుకొని వాళ్ళిద్దరు కూడా నైట్ నన్ను స్పెండ్ చేసేస్తారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి మెలకు వచ్చి చూసేసరికి తన బ్యాక్ సైడ్ ఇంకా హీరో ఉన్నాడని అర్థం చేసుకుని వెంటనే హీరో వైపు తిరిగి బాబుకు మెలకు వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నా కానీ హీరో అస్సలు వెళ్ళను, ఎందుకంటే బెడ్ చాలా కంఫర్టబుల్గా ఉంది, నేను కూడా నీతో పాటు పడుకుంటానని చెప్తూ ఉంటే మెలకు వచ్చిన బాబు కూడా అవును మమ్మీ మనం అంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండొచ్చు కదా, డాడీ నీ దగ్గర పడుకుంటే ఏమవుతుంది చెప్పు మమ్మీ అని చెప్పేసరికి హీరోయిన్ ఇంకేం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయి సరే అని చెప్తుంది. అలా తర్వాత బాబుకి అనేది హీరోని దగ్గరుండి తినిపిస్తూ ఉండేసరికి నిజం డాడీ మమ్మీ కూడా ఇలానే చూసుకుంటుంది తెలుసా, ఒకవేళ నువ్వు ఎప్పుడు కూడా నా డాడీ లాగా ఇక్కడే ఉండిపోతావు కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అసలు తను నీ డాడీ కాదని చెప్తూ ఉంటే హీరో ఏమో అవును నేను నీ డాడీ లాగా నీతోటి పర్మనెంట్ గా ఉంటానని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో బాబు తను ఎందుకు ఇలా మాట్లాడిపోతున్నాడు, కొంపతీసి నేనే ఏదైనా పీడకాల నుంచి ఇంకా బయటికి రాలేదా ఏంటి, ఆయన అవన్నీ ఏంటి లేదు చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు, అయిపోతే నువ్వు ఎలాగ ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు కదా అని చెప్పేసరికి హీరో ఏమో నేను ఎప్పుడు చెప్పానని అంటూ ఉంటే ఏంటి నువ్వు మాట్లాడుతుంది నిజమేనా, నువ్వు ఇక్కడ నుంచి అసలు వెళ్ళావా అని చెప్తూ ఉంటే నేను చెప్పేది కూడా అదే కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళను ఎప్పుడు కూడా నీతో పాటే నీకు కంపెనీగానే నీ దగ్గరే ఉండిపోతానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. అప్పుడే హీరో ఏమో నాకు ఒక చిన్న పని పడింది నేను వెళ్ళాలని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఇప్పుడు ఎన్ని రోజులని అడుగుతూ ఉంటే ఎన్ని రోజులు లేదు కేవలం 3 days తర్వాత మళ్ళీ వస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అయితే నీ ఇష్టం నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అని బయటికి మాత్రం అంటున్నా కానీ మనసులో మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమో నేను నిన్ను ఎప్పటికీ ఎక్కడికి వదలకుండా వెళ్ళిపోను,
నేను వదిలిపెట్టి వెళ్ళాను. అలాగే నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడే మా మదర్ చనిపోయింది. మా డ్యాడీ ఏమో ఇంకో పెళ్లి చేసుకున్నాడు. తను అసలు మంచిది కాదని చెప్పి తనెప్పుడు నన్ను చంపాలని చూస్తుందని హీరో అనేది చెప్తూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా తనకి కిస్ చేస్తుంది. అది చూసిన హీరో కూడా తనకి తిరిగి కిస్ చేస్తూ తన రెస్పాండ్ ఎస్ అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు మన అఫీషియల్‌గా ఫస్ట్ డేట్ కదా! మనిద్దరం కూడా కలిసి బయటకు వెళ్దామా అని హీరో అనేది హీరోయిన్ అడుగుతూ ఉంటే, నా దగ్గర మనీ లేవు బాబు, నేను నిన్ను తీసుకొని వెళ్ళలేనని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి నా దగ్గర ఉన్నాయిలే నేను చూసుకుంటాను, నాతో పాటు వస్తావు కదా అని చెప్పేసరికి హీరోయిన్, నువ్వు ఖర్చు పెడతావంటే రాకుండా ఉంటానో చెప్పు, ఖచ్చితంగా చాలా హ్యాపీగా నేను నీతో పాటు వస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే ఫస్ట్ షాపింగ్ వచ్చేసి మనం షాపింగ్ చేద్దాం, తర్వాత ఇద్దరం కూడా కలిసి బయటికి వెళ్దాం అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా హీరోయిన్ అనేది షాపింగ్ మాల్కి వెళ్ళేసరికి అక్కడున్న షర్ట్ కాస్ట్ చూసిన వెంటనే తను చాలా భయపడిపోయి మన దగ్గర ఇంత మనీ లేవు, మనం కొనుక్కోలేం, పద వెళ్దామని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఆ సేల్స్ గర్ల్ వచ్చి, మీరు ఇవన్నీ డ్రెస్సెస్ తీసుకోలేరు కానీ అది మీ వల్ల కూడా కాదు, మీ డ్రెస్ అవతారం చూడమని చెప్తూ ఉంటే హీరో కోపంగా, ఇలానే నా కస్టమర్స్తో మాట్లాడేది, ఎలా మాట్లాడాలో నీకు అసలు ఎవరు కూడా నేర్పించలేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఆ సేల్స్ గర్ల్ ఏమో ఇంకొక అమ్మాయిని పిలిచేస్తుంది. ఆ అమ్మాయిని పిలిచి, ఇదిగో వీళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకో, వీళ్ళతో నాకు పని ఏంటని చెప్పి ఆ అమ్మాయికి చెప్పేసరికి ఆ అమ్మాయి ఏమో కొత్తగా జాయిన్ కావడంతో హీరోని చాలా మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ డ్రెస్ వేసుకొని వచ్చిన వెంటనే హీరో స్టన్ అయిపోయి అలానే చూస్తూ, నిజంగానే చాలా బాగున్నావు తెలుసా, ఈ డ్రెస్ నీకోసమే స్టిచ్చింగ్ చేసినట్టు ఉందని చెప్తూ ఉంటే, అయినా ఏంటి అసలు ఎంత కాస్టో తెలుసా అని చెప్తూ ఉంటే అప్పుడే హీరో, నేను ఇక్కడున్న మేనేజర్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను, తను మనకి చాలా డిస్కౌంట్ ఇచ్చారు తెలుసా, అలాంటప్పుడు నీకు నచ్చిన డ్రెస్సెస్ అన్నీ కూడా నువ్వు ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ అంటే, నిజమేనా, మన మాటలన్నీ కూడా వర్తేనని చెప్పేసరికి, అవును చూడు నీకు నచ్చిన డ్రెస్సెస్ తీసుకో, అలాగే బాబుకు కూడా ఏం కావాలన్నా అవి తీసుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని కొన్ని డ్రెస్సెస్ తీసుకుంటుంది. కానీ హీరో ఏమో అలానే చూస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో, నేను అసలు బిల్ పే చేయను, నువ్వే బిల్ పే చేయాలి మొత్తం కూడా అని చెప్పేసరికి హీరో ఉండి, సరే తల్లి నువ్వు చెప్పినాక నేను చేయకుండా ఉంటాను, మొత్తం నేను చూసుకుంటాను పదా అని, అలాగే మన ఇద్దరం కూడా బయటకు వచ్చాం కదా, అలాగే చిన్న మూవీ చూసి బయటకు వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా మూవీ అనేది చూడకుండా హీరోయిన్ ఏమో తన ముందు సీట్లో నా కిస్ చేసుకోవడం చూస్తున్న హీరోయినే మళ్ళీ చూస్తుంటే హీరో ఎటు చూస్తుందా అని తన వైపు చూసేసరికి వెంటనే హీరో కూడా తనకన్నా కిస్ చేసేస్తాడు. అలా వెంటనే ఇంటికి వెళ్ళాం పద, ఇప్పుడే నాకు ఒక పని గుర్తొచ్చిందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో, మనం బాబుని వెళ్ళి పిక్ చేసుకోవాలి తర్వాత ఇంటికి అని చెప్పేసరికి సరే అని స్కూల్ దగ్గరికి అనేది వెళ్తారు. అలా స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి బాబు ఏమో హీరోయిన్ కోసం చిప్స్ ఇస్తూ, మమ్మీ ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటే అప్పుడే తనకి వ్యాంగన ఆంటీ నుంచి ఫోన్ వస్తుంది. అది కూడా వాళ్ళ మదర్ హెల్త్ చాలా సీరియస్గా ఉందని ఒకసారి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ తప్పక, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, తను చాలా డేంజర్లో ఉంటుందని చెప్తూ ఉంటే హీరో, నాకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా, నేను నిన్ను తీసుకొని వెళ్తాను, కార్ రెంట్కి తీసుకొని అని ఇంటికి అనేది వెళ్తారు. అక్కడ వాళ్ళ గ్రాండ్ మై ఏమో హీరోయిన్ చూసి తను ఎవరు అని ఒక లుక్ ఇవ్వడంతో హీరోయిన్ ఏమో, అమ్మ తను ఎవరు అంత ఇంపార్టెంట్ కాదు, నీ హెల్త్ ఇంత సీరియస్గా ఉన్నప్పుడు ఈ విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, చెప్పు ఈ విషయం చెప్పొచ్చు కదా అని హీరోనే దగ్గరుండి మళ్ళీ తన హాస్పిటల్కి అనేది తీసుకొని వెళ్తాడు. అలా హాస్పిటల్కి వెళ్ళేసరికి హీరోయిన్, చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్తూ ఉంటే, పర్లేదులే అవన్నీ ఎక్కువేం కాదు కానీ నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, అయినా మీ మదర్ ఎందుకు ఇక్కడ ఉందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో, నీకు చెప్పాను కదా మా డాడీ ఒక చనిపోలేదు, తను బతికే ఉన్నాడు, కానీ తను ఒక ఆల్కహాలిక్, ఎప్పుడు కూడా నన్ను సేల్ చేస్తూనే ఉంటాడు, అలాగే చెన్ ఫ్యామిలీకి నన్ను పంపించాడు, కానీ నా ఎక్స్ హస్బెండ్ అసలు మంచివాడు కాదు, అందుకే తనతో డివోర్స్ తీసుకున్నాను, ఇప్పుడు మా డాడీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకొని వస్తే ఖచ్చితంగా నన్ను కొడతాడని చెప్తూ ఉంటుంది. హీరో కూడా హీరో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, ఏం కాదు కానీ అంటే నేను మిమ్మల్ని చూసుకుంటాను, అలాగే హీరోని ప్రొటెక్ట్ చేసే బాధ్యత నాది అని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో ఎవరని చూస్తూ ఉంటే హీరో పని పడిందని బయటకు వెళ్తాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి, ఫోన్ చూస్తేనేమో స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్తేనేమో నువ్వు కనిపించట్లేదు, ఇప్పటికి వచ్చావా పద, నేను నీకోసం ఒక మంచి అబ్బాయిని చూశాను, తను ఇచ్చి పెళ్లి చేస్తాను, తను ఆల్రెడీ నాకు 1 మిలియన్ ఇస్తానని కూడా ఒప్పుకున్నాడు అని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో, నా కూతుర్ని ఎక్కడికి కూడా పంపించను, తను నాతో పాటే ఉంటుందని
చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నేమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే వచ్చిన హీరో ఒక్కసారిగా హీరోయిన్ వాళ్ళ నాన్నని తన్నేసరికి వాళ్ళ నాన్న కింద పడిపోతాడు. అలా కింద పడిపోతుంది, మీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే తండిస్తారు, మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టనని చెప్తూ ఉంటే హీరో కూడా నిన్నంత ఈజీగా ఎలా వదిలిపెడతా అనుకున్నా ముసలోడని సంగతి చెప్తాను ఉండని తన్ని కొట్టేస్తూ ఉంటాడు. మరోవైపు మీ హీరోయిన్ ఎక్స్ హస్బెండ్ అలాగే హీరోయిన్ ఎక్స్ హస్బెండ్ వాళ్ళ వైఫ్ అనేది హాస్పిటల్కి వచ్చింటారు. అది కూడా హాస్పిటల్కి అక్కడ ఉన్న హీరోయిన్ చూసిన వెంటనే నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎదురాడతావని అసలు అనుకోలేదు, నీ వల్ల తెలిసిన పరువు అలాగే నా రెప్యుటేషన్ మొత్తం కూడా పోయింది, అంత ఈజీగా ఎలా వదిలిపెడతానని హీరోయిన్ బలవంతంగా లోపలికి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి వచ్చిన హీరో ఆ చెన్నుని కూడా చిత్త కొట్టేస్తాడు. అలాగే నీకు ఇంకెప్పుడైనా సరే నాకు కాబోయే అమ్మాయి జోలికి వస్తే నిన్నంత ఈజీగా వదిలిపెట్టనని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో భయపడి హీరోని పక్కకు నెట్టేసి తనతోటి మనకి ఎందుకు చెప్పు, తను వదిలిపెట్టేసి మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్తూ ఉంటే అప్పుడే చెన్ పక్కన ఉన్న చెన్ వైఫ్ ఏమో నా హస్బెండ్ ఎవరో తెలుసా, తను చాలా రిచ్ పర్సన్ అని చెప్తున్నా కానీ హీరో అసలు పట్టించుకోడు. కానీ హీరోయిన్ అనేది ఆపిందని కోపంగా ఉండేసరికి హీరోయిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, తన వల్ల నువ్వు జైలుకి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు, అందుకే అని చెప్పేసరికి అప్పుడే వాళ్ళ మదర్ ఏమో ఇదిగో అమ్మ ఈ ఫోను మీ డాడీకి సంబంధించినటువన్నీ కూడా ఇందులో డిలీట్ చేసేసాను, నువ్వు ఇప్పటి నుంచి హ్యాపీగా నీ ప్లేస్కి వెళ్ళొచ్చు, నేను రాలేనని చెప్తూ ఉంటే అప్పుడే హీరో కూడా సరే అయితే మీ మదర్ రాకపోతే మనం కూడా అందరం ఇక్కడే కలిసి ఉందామని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా ఒప్పుకుంటుంది. అలా హీరో ఏమో తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెంటనే మళ్ళీ చెన్ దగ్గరకు వచ్చి తను అనేది ఒక గోని సంచిలో వేసి చిత్త కొట్టి ఇంకెప్పుడైనా హీరోయిన్ జైలుకి వస్తే అస్సలు వదిలిపెట్టినని అలాగే తన ఫ్రెండ్కి కూడా మెసేజ్ చేసేస్తాడు. అలాగే మరోవైపు మీ హీరోయిన్ బయట ఉండి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే హీరో అప్పటికి రాక 2 days అయిపోయి ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్న హీరోకి ఫోన్ చేస్తూ ఉంటే హీరో ఏమో పనుంది తర్వాత వస్తానని చెప్పేసరికి సరే అని వాళ్ళ మదర్ని తీసుకొని హీరోయిన్ ఉంటున్న ప్లేస్కి అనేది వెళ్తారు. అక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో ఇంకా కొంచెం బాధపడుతూనే ఉంటే అమ్మ ఇప్పటి నుంచి అన్నీ నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడొద్దండి అని చెప్తూ ఉండేసరికి తను కూడా సరే అని అంటుంది. మరోవైపు ఏమో హీరోకి అనేది ఒక చాలా బరువైనది ఒక మసాజ్ లాంటి తీసుకొచ్చేసరికి హీరోయిన్ ఇందులో ఏముందని అంటూ ఉంటే మసాజ్ చైర్ ఉంది, అది మీ మదర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా, స్పెషల్గా ఇలాంటి వాళ్ళకే డిజైన్ చేస్తుంటారని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఇంత మనీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయని అంటూ ఉంటే ఆ మనీ గురించి అవన్నీ వదిలిపెట్టేసి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి ద్వారానే చాలా చీప్గా దొరికిందని చెప్పేసరికి అవునా సరే అని అంటాడు. ఎందుకంటే హీరో చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తాడు. హీరోకి పోయి తెలిసిన ఫ్రెండ్ ఎవరో కాదనమాట, హీరో బెస్ట్ ఫ్రెండ్, తన ద్వారానే అక్కడికి వెళ్ళి అన్ని కూడా తెలుసుకుంటాడు. తర్వాత 3 days తర్వాత మళ్ళీ హీరో ఇంటికి వస్తే హీరోయిన్ ఏమో బల్బ్ ఫిక్స్ చేస్తా అనుకోకుండా స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చిన హీరో తన్ని పట్టుకొని ఆయన ఇలాంటి పనులు నువ్వు ఎందుకు చేస్తున్నావు, నేను వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా, నేను చేస్తాను, ఆయన నువ్వు ఎంత చిన్నగా ఉన్నావు చూడని హీరోయిన్ దగ్గరుండి మళ్ళీ లైట్ అనేది ఫిక్స్ చేసేసరికి పర్లేదులే బాగానే చేసావని చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా నాకు చాలా ఈజీ అని తన్ని గట్టిగా హ్యాక్ చేసుకొని నేను చాలా మిస్ అయ్యాను, నేను కూడా నీతో పాటే ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరేలే అవన్నీ పక్కన పెట్టు పద వెళ్ళి తిందామని చెప్తూ ఉంటే అంటే ఇంకా ఇంతసేపుకి ఏం తినలేదు, అయినా నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను చూడమని హీరో ఇచ్చేసరికి హీరోయిన్ ఓపెన్ చేస్తే అందులో చిన్న లాకెట్ లాంటిది కనిపిస్తుంది. ఆ చైన్ హీరోయిన్ దగ్గరుండి వేసేసరికి చాలా బాగుందని హీరోనే చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటివి నాకు ఫస్ట్ టైం ఎవరు కూడా తీసుకురాలేదు తెలుసా, నువ్వే ఫస్ట్ టైం తెచ్చిన పర్సన్ అని చెప్తూ ఉంటే పర్లేదు ఇప్పటికైనా అర్థమైందో నాకు నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, కానీ నాకు మాత్రం కొంచెం టైం కావాలి, ఆ టైంలోపు నీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. తర్వాత హీరో తన వైపు అలానే చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఇక్కడ నుంచి తప్పించుకోవాలని నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను బాబు దగ్గరికి వెళ్ళాలి ఆయన చెప్తూ ఉంటే ఆయన నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అంటే నాకు 1 month దాకా నేను అసలు రాలేనేమని చెప్తూ ఉండేసరికి బాబు వచ్చి మమ్మీ డాడీతో మీరు మళ్ళీ గొడవ పడుతున్నారా ఏంటని చెప్తూ ఉంటే హీరో ఏమో బాబు వైపు తిరిగి మీ మమ్మీ గొడవ పడట్లేదురా, మీ మమ్మీ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అందుకే తనకి కొన్ని విషయాలు చెప్తున్నాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు, కానీ నువ్వు వెళ్ళి లోపల పడుకోపో అని చెప్పి బాబునని తనే తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే బాబుని గట్టిగా హగ్ చేసుకొని మమ్మీని అస్సలు విసిగియొద్దు, జాగ్రత్తగా చూసుకో, కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ వచ్చాక మీ ఇద్దరిని కూడా మంచిగా చూసుకొని సిటీకి తీసుకొని వెళ్తానని చెప్పేసరికి బాబు కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. అలా హీరో ఏమో బాబుని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ మార్నింగ్ అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తుంది, తన పేరు వచ్చేసి లిల్లీ ఉంటుంది. లిల్లీ ఏమో హీరోయిన్ చూసిన వెంటనే ఫ్లాట్ అయిపోతుంది, తను ఎవరని చెప్తూ ఉంటే తన హస్బెండా అని
అని లిల్లీ అడిగితే హీరోయిన్ ఏమో కాదు నా హస్బెండ్కి ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసాను, తను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసరికి లిల్లీకి లోపల జెల్సీ అనేది వస్తుంది. తను చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అలాగే తన పేరు వచ్చేసి హే అని తెలిసిన వెంటనే అంటే తను రిచ్ ఫ్యామిలీ కొడుకని ఎలాగైనా సరే హీరోయిన్కి ఆ పర్సన్ని దక్కనివ్వకుండా తను చేసుకోవాలని ఒక నాటకం అనేది వాడుతుంది. నాకు మా పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తున్నారు, నాకు అస్సలు నచ్చలేదు, అందుకే ఇక్కడికి వచ్చేసాను, కొద్ది రోజులు నేను కూడా నీతో పాటు ఉండొచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ కదా సరే అని ఒప్పేసుకుంటుంది. కానీ హీరో అదేం వద్దన్నా కానీ తన బెస్ట్ ఫ్రెండ్ కోసం తప్పక అలానే అని అంటూ ఉంటే హీరో ఏమో నాకు పని ఉందని తను అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఆ నెక్స్ట్ అయినా వెళ్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. అలా దగ్గరుండి మళ్ళీ హీరో హీరోయిన్కి సర్వ్ చేస్తున్న లిల్లీకి అలాగే కోపం వస్తూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో ఇప్పటికైనా తన కూతురు ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకునిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే హీరోయిన్ కూడా సేమ్ అలానే చూసుకుంటూ ఉంటే లిల్లీ ఏమో తన మనసులో మాటలు బయట పెట్టకుండా చాలా మంచిదానిలాగా అలాగే చాలా కైండ్ హార్టెడ్ లాగా నటిస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా నిజంగానే తన బెస్ట్ ఫ్రెండ్ చాలా మంచిదని తనతో పాటు ఉంచుకోవడానికి ఎన్ని రోజులు కావాల్సిన అన్ని రోజులు ఉండొచ్చు అని చెప్తుంది. తర్వాత హీరో ఏమో బయటికి వెళ్ళి తన వాషెస్ అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటే వెనక నుంచి వచ్చిన హీరోయిన్ నుండి ఎందుకు అని తను హ్యాపీగా ఉన్నావు నా ఫ్రెండ్ని చూసని చెప్తూ ఉండేసరికి హీరో ఏమో తను చూస్తూ ఉంటే నాకు ఏదో ఒక చెడు వైబ్రేషన్ వస్తుంది, అందుకే తను ఇక్కడ ఉండడం మంచిది కాదు అనిపిస్తుంది అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తను నాకు స్కూల్ టైం నుంచి ఫ్రెండ్, తను ఎప్పుడు కూడా చాలా మంచిది, ఎప్పుడు అలా బిహేవ్ చేయదని చెప్పేసరికి హీరో కూడా సరే నువ్వు ఇంతగానని చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నానని చెప్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కూడా గట్టిగా హక్ చేసుకొని కిస్ చేసుకుంటూ ఉంటే అది చూసిన లిల్లీకి అనేది చాలా మండుతుంది. అలా గట్టిగా అరిచేసరికి వాళ్ళిద్దరు దూరం వెళ్తే మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తూ ఉంటే హీరో ఏం చేస్తాము మేమిద్దరం కూడా రిలేషన్లో ఉన్నాం, మేమిద్దరం కిస్ చేసుకుంటున్నాము, ఆయన నీకేంటంటే అని తను చెప్పేసరికి లిల్లీ ఏం అదేం లేదు ఏదో సౌండ్స్ తేడాగా వచ్చేసరికి గట్టిగా అరిచాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను, క్షమించమని చెప్పి తను నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాక చాలా కోపంగా ఉంటుంది. మరోవైపు మీ హీరోయిన్ అనేది బాబుకి స్టోరీస్ చెప్తూనే అలాగా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా పడుకుంటూ పోతూ ఉంటారు. అప్పుడు హీరోకి అనేది ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఏమో అస్సలు పనిచేయదు. అలా నార్మల్ ఫోన్ చేస్తున్నా కానీ అస్సలు లిఫ్ట్ చేయడు. మరోవైపు ఏమో హీరోకి అనేది చిన్న యాక్సిడెంట్ అయి ఉంటుంది. అందులో బాగానే దెబ్బలు తగిలింటే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో వచ్చి వరే నువ్వు ఇప్పుడు చెన్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావు, ఇది మీ స్టెప్ మదర్కి తెలిస్తే ఎలా అంటుందంటూ ఉంటే అదేం కాదు మా స్టెప్ మదర్ని నేను ఆల్రెడీ లాక్ చేశాను, ఇప్పుడు తను ఎక్కడ కూడా రాలేదు కాబట్టి చెన్ ఫ్యామిలీని అంతం చేయమని చెప్తూ ఉంటే మరోవైపు ఆల్రెడీ హీరో వెళ్ళి 1 మంత్ అయిపోయి ఉంటుంది. లిల్లీ ఇదే మంచి టైం అని హీరోయిన్ వాళ్ళ నాన్నకి చెప్పి అడ్రస్ అనేది పంపించుంటుంది. అలా డోర్ ఓపెన్ చేసిన హీరోయిన్కి అక్కడ హీరో వచ్చాడు అనుకుంటే వాళ్ళ నాన్న వచ్చి హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరో అడ్డం వస్తాడు. ఆ దెబ్బ అనేది హీరోకి తగిలేసరికి హీరోయిన్ బాధపడుతూ ఉండేసరికి హీరో ఏమో నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తూ ఉంటే అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ నాన్ననే చిత్త కొట్టేస్తాడు. నీకెంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్నే టచ్ చేస్తావురా, ఇప్పుడే తనకి దెబ్బలు తగిలాయని నేను బాధపడుతూ ఉండేసరికి అప్పుడే అక్కడికి ఏమీ తెలియనట్టు తన ఫ్రెండ్ వచ్చి నీకేం కాలేదు కదా అని చెప్తూ ఉంటే హీరో ఇదంతా నువ్వే కదా కావాలని చేసావు, నువ్వు నిజంగానే నువ్వు ఒక హీరోయిన్కి బెస్ట్ ఫ్రెండే కాదు, నీ యాక్టింగ్ చాలా బాగుందని చెప్తూ ఉండేసరికి అది విన్న లిల్లీ సైలెంట్ ఉంటే హీరోయిన్ నుండి నువ్వేం మాట్లాడుతున్నా తను నా ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఇలా చేయదని చెప్తూ ఉంటే లేదు నీకు తెలియకుండా తను నన్ను సెడ్యూస్ చేయాలని చూసిందని చెప్పేసరికి లిల్లీ కూడా అవును నీకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, అలాగే నీకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, అలాంటిది ఇంత రిచ్ పర్సన్ అలాగే ఇంత హ్యాండ్సమ్ పర్సన్ నువ్వు పెళ్లి చేసుకుంటావంటే నేను ఎలా ఒప్పుకుంటాను, అందుకే జెల్సీ కోసం ఇలా చేశాను, నేనే మీ నాన్నని పిలిచాను కూడా అని చెప్పేసరికి హీరోయిన్ నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటే అవును హీరో చెప్పినంత కూడా నిజమే అని చెప్పి లిల్లీ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ షాక్లో ఉండి నిజంగానే నువ్వు రిచ్ ఫ్యామిలీ కొడుకు అని చెప్పేసరికి అవును నేను చెప్పేది విను, నిజంగానే నీకు ఇదంతా ఐడెంటిటీ చెప్పాలనుకున్నానని అంటూ ఉంటే అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో వదిన తనకు అసలు హెల్త్ బాగాలేదు చాలా దెబ్బలు తగిలాయి అని చెప్పేసరికి సరే అయితే ఫస్ట్ నేను నిన్న హాస్పిటల్ తీసుకొని వెళ్తానని చెప్తూ ఉంటే ఒక్కసారిగా హీరో స్పృహ తప్పి కింద పడిపోతాడు. అలా హాస్పిటల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇప్పుడు హీరోకి పర్లేదని బాగానే ఉన్నాడని చెప్తూ ఉంటే హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో జరిగిందంతా చెప్తాడు. వాళ్ళ స్టెప్ మదర్ మంచిది కాదని తను ఆల్రెడీ జైలుకి పంపించేశాడని, అలాగే హీరో నీ కోసమే ఇన్ని రోజులు కూడా తన ఐడెంటిటీ దాచుకొని నేను ఇష్టపడుతున్నా
ఉన్నాడని చెప్పేసరికి హీరో ప్రేమను చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలాగే హీరో ఏమో మెలకు వచ్చిన వెంటనే నిజంగానే నేను నీకు తప్ప ఇంకెవ్వరిని కూడా ఇష్టపడట్లేదని చెప్పి కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరు అఫీషియల్గా మ్యారేజ్ అనేది చేసుకుంటారు. అది చూసిన బాబు ఉండే డాడీ ఇప్పుడు నువ్వు నిజంగానే నాకు పర్మనెంట్ డాడీ అయిపోయావు కదా అని చెప్తూ ఉంటే హీరో కూడా అవునని ఒప్పుకుంటాడు. అలా తర్వాత ఇంక ఇప్పుడు మనం ఫ్యామిలీగా ఉండొచ్చు అని చెప్పి అలాగే హీరోయిన్ ఏమో నువ్వు కొంచెం జాగ్రత్త, అసలు నీకు దెబ్బలు తగిలాయి అన్నా కానీ హీరోయిన్ ఏమో అసలు పట్టించుకోదు. అప్పుడు హీరో ఉండి బాబు వైపు తిరిగి నీకు ఒక చెల్లెలు కావాలంటే కొద్ది రోజులు మమ్మీ నా దగ్గర ఉండాలని చెప్పి వెంటనే హీరోయిన్ అనేది కిస్ చేసేస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.